Please subscribe to our YouTube channel. Like and share this video. नमः शिवाय। श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं राजराजेश्वरीं देवीं रामलिंगेश्वरं विभुं राजराजेश्वरीं देवीं रामलिंगेश्वरं विभुं श्रीराम परिवारं तं श्रीराम परिवारं तं वंदे लोकस्य श्रेयसे। समस्त लोकमुలకు శుభము కలిగేటట్టుగా రాజరాజేశ్వరి సహితుడైనటువంటి రామలింగేశ్వర స్వామి చరణాల విందములకు నమస్కరించి, అదేవిధంగా శ్రీరాముని యొక్క పరివారమునకు నమస్కరించి, ఎందుకంటే శివుడు రాముడు ఈ జగత్తుకు ఎప్పుడూ మూలము. దైవతములలో శివుడు, రాజులలో రాముడు, ఇలా ప్రత్యేకమైన స్థితి ఉన్నది. ఈ రెండు పేర్లకు, ఆ ఇద్దరి రూపములకు, నామధేయములకు. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజును కలడే అన్నారు. లంకేశుని వైరి వంటి రాజు అంటే రాముని వంటి రాజు భూమండలంలో ఇంకొకరు లేరు. రామో రాజమణి అన్నారు. రాజులకెల్లా మణి. అందుకని ఈనాటికి కూడా రామరాజ్యము కావాలి అని కోరుతున్నారు. రామరాజ్యం ఎంత గొప్పది అంటే ఎన్ని గుణాలు చెప్పాడో వాల్మీకి మహర్షి, లెక్కలేదు. అది రామరాజ్యము అంటే. అసలు దొంగ అనేవాడు లేడట, అబద్ధం చెప్పేవాడు లేడట, అసతి అపతివ్రత అయిన స్త్రీ లేదు, అన్యాయం అన్న దానికి స్థానము లేదు, అతపస్వి లేడు, తపస్సు చెయ్యనివాడు లేడు. ఇలా అనేకానేక గుణ గరిష్ఠతలు కలిగినటువంటి రామరాజ్యం. అందుకని రామో రాజమణి అన్నారు. మరి దైవతము శంకరుని వంటి దైవము అన్నారు. ఒక వంకాయ ఉందంటే ఇల్లాలికి ఎంత ఉపయోగమో చెప్పడానికి లేదు. 100 రకాల వంటలు చేయొచ్చు ఒక వంకాయతో. దాన్ని పులుసులో వేయవచ్చు, దాన్ని పప్పు చేయవచ్చు, అదే వంకాయను కూర చేయవచ్చు. ఏది కాకుంటే నిప్పుల మీద అలా వాడ్చి ఉప్పు నెయ్యి వేసి తినవచ్చు. ఇలా ఇన్ని అని చెప్పడానికి లేదు. నాకు కొన్నే తెలుసు, మీకు చాలా తెలుసు అమ్మగారికి. అందువల్ల వంకాయ వంటి కూరయు అన్నాడు. పంకజముఖి సీత వంటి భామామణియు, సీత వంటి పతివ్రత శిరోమణి, సీతమ్మ తల్లి వంటి ఆ తల్లి మాతృ శిరోమణి ఇంకొకరు భూమండలంలో ఎవరున్నారు ఆమెగాక. కాబట్టి పంకజముఖి సీత వంటి భామామణియున్నన్నాడు. శంకరుని వంటి దైవము. శంకరుడు శీఘ్ర వరప్రసాది, ఆశుతోష అన్నారు సంస్కృతంలో. అంటే వేగంగా సంతోషించేవాడు. అందుకనే రాక్షసులకు ఎక్కువ ఓపిక ఉండదు. తొందరగా లాభం కావాలంటే శివుణ్ణి గురించి తపస్సు చేయమన్నాడు. అంటే వాడికి వేగముగా ఫలము. ఎవడు అని చూడడు, ఎవడైనా సరే వరం ఇచ్చేస్తాడు శివుడు. అందుకని భోళాశంకరుడు అన్నాడు ఆయన్ని, మహానుభావుడు. అందుకని వాడు ఏమడిగినా సరే ఇచ్చేస్తాడు, ఎంతైనా ఇస్తాడు. అందుకని భాగవతంలో పోతన కూడా అన్నాడు, ఇచ్చిన ఈవచ్చును, మెచ్చిత వరాలివయ్యా, కానీ చిచ్చు కడి కొనగవచ్చుని. ఎవరైనా హాలాహలము మింగుతారా ఇటయ్యా నీ లోక ప్రేమ? ఇలా ఎవరికైనా ఉంటుందా? ఏ దేవతా శిరోమణికైనా ఉంటుందా? చిచ్చుకడి కొనగవచ్చుని, చిచ్చరచూ పచ్చుబడిన శివునకు దక్కన్నన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు. ఆ చిచ్చర చూపు, అగ్ని నేత్రము కలిగినటువంటి నీకు తప్ప ఇంకొకడికి సాధ్యమా స్వామి? లోకము మీద ప్రేమ ఉంటే వరాలి కావలసినన్ని విష్ణుమూర్తిలాగా. కానీ ఎవరైనా హాలాహలం మింగుతాడా లోకం కోసము? నీ అంతటి దైవం ఉన్నారా ఇంకొకరు అని అన్నాడు పోతన. అంత మహావిష్ణు చరిత్రము మహాభాగవతము రాస్తూ కూడా ఇచ్చిన ఈ వరముల నీ వచ్చునుగాక,
చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుబడిన శివునకు దక్కన్. అటువంటి శివునికి నీకు తప్ప అంత ప్రేమ ఇంకొకరికి సాధ్యమా తండ్రి అన్నాడు. అది శివుని యొక్క స్వభావం. కార్తీక మాసములో శివస్వరూపాన్ని కార్తీకం అంటే సంపూర్ణముగా శివస్వరూపమైన మాసము. మార్గశిరము విష్ణు మాసము. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు భగవద్గీతాచార్యుడు. మార్గశిర మాసము విష్ణు మాసము. అయితే కార్తీక మాసంలో కూడా విష్ణు స్మరణ పెట్టారు. ఎందుకంటే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని అనుకునే మనుష్యులు ఉన్నారు లోకంలో. ఇంకా శంకరాచార్యుల వారు ఎంత గొప్పగా చెప్పారంటే, శంకర భగవత్పాదులు, వాయా నువ్వు చాలా గొప్పదానివి, ఎంత జ్ఞాని, వాడు ఒంటి నిండా నామాలు పెట్టుకుని ఉంటాడు, కానీ ఎక్కడో శివద్వేషం పొడసూపుతూ ఉంటుంది. ఆ మాయ ఆవరిస్తూ ఉంటావు. నువ్వు ఎంత చదువుకున్నా నువ్వు మాయవు కమ్మేస్తావు. చక్కగా విభూతి పెట్టుకుంటాడు, వాడికి విష్ణు ద్వేషం ఉంటుంది లోపల. శివుడే గొప్ప అంటే తప్పులేదు, విష్ణువే గొప్ప అనుకుంటే తప్పులేదు, కానీ విష్ణువు గొప్ప అన్నవాడికి శివుడు పడదు. మళ్ళీ అందరూ సమత్వమే ప్రపంచమంతా, శివుడు ఒక్కడు పడడు. శివుడు, గణపతి, కుమారస్వామి, అమ్మవారు పడదు. ఈ నలుగురు తప్ప వాడికి ప్రపంచమంతా సమమే. ఎట్లయ్యా? ఏమి జ్ఞానము ఏట్లో వేయడానికి కూడా పనికిరాదు. అందువల్ల ఇవన్నీ ఎరిగిన వాడు మహాత్ముడు. ఆయన శంకర భగవత్పాదులు, వారికి కోటి 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 నమస్కారములు. శంకర భగవత్పాదాచార్యులు ఆయన పుట్టకపోతే ఈ జాతి ఏమై ఉండేదో ఇవాళ. అటువంటి మహానుభావుడు. ఆయన చెప్పినన్ని విష్ణు స్తోత్రములు ప్రపంచంలో ఏ వీరవైష్ణవుడు కూడా చెప్పలేదు. అన్ని విష్ణు స్తోత్రములు చెప్పాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే సమత ఒకరికి బోధించేటప్పుడు తాను ఆచరించాలి. ఆయన కదా జగద్గురువు. ఆయన ఆచరించి చూపించాడు. అన్ని శంకర పీఠముల యందు, చతురామ్నాయ పీఠముల యందు నారాయణ స్మరణము పెట్టాడు. అల్పాక్షరం పూర్వం అన్నాడు వ్యాకరణ శాస్త్రంలో. అల్పాక్షరం అంటే చిన్న అక్షరాలు ముందు వస్తుంటాయి అన్నాడు. శివ పార్వతులు అన్నాడు. లక్ష్మీ నారాయణులు, నారాయణ శబ్దం పెద్దది, లక్ష్మీ చిన్నది. అట్లనే శివ కేశవులు అన్నాడు. అల్పాక్షరములు ముందు వస్తాయి. అలాగే ఓం నమ శివాయ 5 అక్షరాలే నమశివాయ. నారాయణాయ నమః 8 అక్షరాలు. అల్పాక్షరం పూర్వం అని, తనకి ఇష్టదైవమని శంకరాచార్యుల వారు శంకర పీఠాలలో, ఆమ్నాయ పీఠములలో ఓం నమ శివాయ అన్న శబ్దము పెట్టలేదు. ఆయన నారాయణ స్మరణం అన్నాడు. నారాయణ నారాయణ అని అంటూ ఉంటారు జగద్గురువులు. శంకర పీఠములలో జగద్గురువులందరూ కూడా నారాయణ స్మృతయ, నారాయణ స్మరణం, నారాయణ స్మరణ పూర్వకం అనే రాస్తారు. నారాయణ అని అంటుంటారు. చూసారా విధి ఎంత గొప్పదో. శంకర భగవత్పాదాచార్యులకు ఇటువంటివి తెలిసినప్పుడల్లా కోటి నమస్కారాలు చేయాలనిపిస్తుంది. ఆయన అంటే సమత్వమును ఎట్లా సాధించాడు? సమత్వం ఏమిటి అసలు? అద్వైతము. నువ్వు నేను ఒకట్రా అన్నాడు. నువ్వు నేను సమానం అనలేదు ఆయన. నీవు నేను ఒకటే అన్నాడు. అందువల్ల శంకరుల వారు శంకరులు. అంత ధర్మమును బోధించాడు ఈ జాతి. అన్ని విష్ణు స్తోత్రాలు చెప్పాడు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని చెప్పాడు. గోవింద స్మరణ అని చెప్పాడు ఆయన. అంతే శివస్మరణ అని చెప్పాడు. భేదం ఎక్కడా కనపడవద్దు అని అన్ని విష్ణు స్తోత్రములు. ఎంత వీరవైష్ణవుణ్ణి కూడా ఒక నరసింహ స్తోత్రం చెప్పున ఆయన అంటే లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అని చెప్పవలసినదే. అంత జాతికి మార్గము చూపించినటువంటి మహానుభావుడు ఆచార్య భగవత్ శంకరుడు, శంకర భగవత్పాదులు. ఈ జాతికి జ్ఞాన భిక్షను అట్లా పెట్టాడు ఆయన. ఇటువంటి కార్తీక మాసములో నా కార్తీక సమో మాస అన్నాడు. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నాడు. నదేవో శంభునాసమం అన్నాడు. శంభునితో సమానమైన దైవము లేడు. ఎందుకంటే శీఘ్ర వరప్రసాది. నువ్వెవడు అని చూడడు. నీలో గుణమున్నదా చూడడు. నీవు అవగుణవంతుడిగా చూడడు. నీవు చెడ్డవాడివా మంచివాడివా అక్కర్లేదు ఆయనకి. ఆయనని కొలిస్తే చాలు, చరణాబ్జములను పట్టుకుంటే చాలు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకోపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము అవనీ మండలి నిన్నగా శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర
ధూర్జటి మహాకవి, మహాశివ భక్తుడు ఆయన. కవి పుష్పంబగు, ఇది వజ్రాయుధము అని భయపడుతుంటారు. జీవితంలో ఏదో పెద్ద అడ్డం పడ్డదండి, నా జీవితంలో ఇంత గొప్ప పని చేద్దామంటే వజ్రాయుధం లాగా అడ్డం పడ్డదండి అనుకున్నవాడు ఉన్నాడు అనుకోండి. శివ 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 అన్నాడంటే కవి పుష్పంబగు, ఆ వజ్రాయుధము పుష్పమాల అయిపోతుంది అన్నాడు. అరే ఇంత కఠినం అనుకున్నాను, అలా కాదే, ఇంత మెత్తగా ఉందా, ఇది పుష్పమాలనా, పైగా సుగంధభరితముగా ఉన్నదా, నా మెడలను అలంకరిస్తున్నదా, ఆ మెడలు ఇంకో విధంగా ఏదో ప్రమాదం తెస్తుంది అనుకుంటే మెడలు అలంకరిస్తున్నదా, ఇది పుష్పమా పుష్పమాలికయా, అలా అయిపోతుంది అన్నాడు. శివ శివ ఇది ఆభాషణ ఉల్లాసికిన్ అన్నాడు. కవి పుష్పంబగు అగ్ని మంచగు నీరాజన విధి అని అన్నాడు శంకరుల వారి ఇంకొక చోట. ఒక మహాప్రళయాగ్ని అమ్మవారిని స్వామివారిని శివపార్వతులను సేవించే వాడికి నీ విదధతి నీరాజన విధిం అన్నాడు. ప్రళయాగ్ని కూడా వాడికి నీరాజనములాగా అయిపోతుంది, మంగళహారతి లాగా అవుతుంది అన్నాడు. ఏమి వైభవం చెప్పాడు. అగ్ని మంచగు, అగ్ని మహాతీక్ష్ణముగా ఉన్నది అంటే మంచులాగా మారిపోతుంది అన్నాడు. అపూపారంబు భూమి స్థలంబవు, అపూపారము అంటే సముద్రము, మహాసముద్రము ఎలా దాటడము అంటే నేల అయిపోతుంది అన్నాడు. హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చురా అన్నాడు. అపూపారంబు భూమి స్థలంబవు శత్రుండు అతిమిత్రుడవు. ఏమోనండి, కారణమే లేదు వాడికి, నన్ను చూస్తే విషం అండి, ఊరికే శత్రుత్వం, ఇలా కొర చూస్తుంటాడండి నన్నవాడు ఉన్నాడు అనుకోండి. శివ 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 శివనామధేయం చేయండి, వాడొచ్చి ఊరికే మీ కాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి అదండి ఇదండి ఇచ్చకాలు మాట్లాడతాడు వచ్చి. వాడు అసలు మీరు వెళితేనే పలకరించడు, పలకరించకపోగా కొరకొర చూస్తుంటాడు, చురచురా మాట్లాడుతాడు, వాడు మారిపోతాడు. శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము. ఎవరికండి, ఎవరి వల్ల సాధ్యం ఇది? కాలకూట విషమును ఆహారముగా స్వీకరించిన మహానుభావుడు ఆయన. లోకాలోకములన్నీ కూడా, ఒకవైపు విష్ణువు, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, ఇంద్రుడు అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. శివ శివ నీవే దిక్కు ప్రపంచానికి. ఏమిటంటే కాలకూట విషము పుట్టింది, అందులో ఏ వస్తువు పుట్టినా కూడా మహాలక్ష్మీదేవి పుట్టింది. మహావిష్ణువు తీసుకున్నాడు, దిగంబ చక్కగా ఆయన పీతాంబరాలు కట్టుకుని ఉన్నాడు. అమ్మవారిని మహాలక్ష్మీదేవిని తీసుకుని వివాహం ఆడాడు. ఇంకొక అమృతం వచ్చింది, ఇంకొకటి, అన్ని వచ్చినప్పుడు అందరు దేవతలు ఉన్నారు, కానీ విషం వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, అక్కడ పరిగెత్తిపోయారు అందరూ. వెళ్ళి శివా నీవే దిక్కు అన్నాడు. ఆ శివా నీవే దిక్కు అని అంటే కదలన్బారవు పాప పేరులు, శరీరం మీద విషసర్పములు ఉన్నాయి. విషసర్పములన్నీ దేవతా సర్పములు, అవన్నీ ఆయన మెడలో ఎప్పుడు చేరాయో అవి విషసర్పములు కావు, దేవతా సర్పములన్నీ కూడా ప్రసన్నమైన సర్పములు, మణివంతములైనటువంటి సర్పములు, శిరోమణులు కలిగినటువంటి సర్పములు, అవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా విషం అనగానే ఎలా ఉంది? ఆ విషమును ఆహ్వానించుతో డాయుచో పదిలుండై గడిసేయుచో తిగుచుతో భక్షించుతో మృంగుచో. ఆ కాలకూట విషముని ఇలా తీసుకున్నాడు. హుం లోకద్రోహి హుం రమ్మని హుంకారం ఇచ్చాడు. ఏమిటి, నువ్వు ప్రజల్ని హింసిస్తావా, రా ఇట్లా అన్నాడు. ఆ విషము వణుక్కుంటూ వచ్చినది, లోకభీషణమైన విషము. అది అక్కడ వస్తుంటే ఇక్కడ లోకాలన్నీ భగ్గుమంటున్నాయి. అటువంటి విషమును లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల మరల్చి చేసి కడిగా బంధించి ఒక్క ముద్దగా చేసేట్టు ఇలా ఒక క్షణములో అట్లా చేసి మింగుతూ ఉంటే కదలన్వే పారవు పాప పేరులు. అంత భయమైన అగ్ని కీలకు సర్పాలు పరిగెత్తిపోవాలి. కదలన్బారవు ఎక్కడున్నవి అక్కడే, మెడలో ఉన్నది మెడలోనే, చెవులకున్నవి చెవులకే, శిరస్సు మీదున్న శిరస్సుదే, అన్ని అక్కడే ఆహ్లాదముగా ఉన్నాయి. అక్కడ ఉన్నది శివుడు కాబట్టి. కదలన్బారవు పాప పేరులు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు, శరీరంలో చెమటలు పుట్టడం లేదు. నేత్రంబులు ఎర్రగావు, ఏదైనా కొంచెం కారం తిన్నామంటే కళ్ళల్లో, ముక్కులో, చెవుల్లో పగలు నీళ్లు, ఏమైపోతాం? వడలం ధర్మాంబుజాలంబు పుట్టదు, నేత్రంబులు ఎర్రగావు, నిజ జూటా చంద్రుడు కందడు.
తల మీద ఉన్నటువంటి చంద్రుడు ప్రసన్నముగా ఉన్నాడు. అలాగే రేఖ, చంద్రరేఖ. వదనాంభోజము వాడదు, ముఖమేమి వాడటం లేదు. అంత ఉన్న చాలా శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. శాంతుడై కూర్చున్నాడు ఆయన మహానుభావుడు. కాబట్టి వదరాంభోజము వాడదు. ఏం చేస్తున్నాడు? ఆ విషమును ఆహ్వానించుతో దాయుచో, అది దగ్గరకు వస్తోంది. పదిలుండై కడిసేయుచో చిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఇన్ని చూపించాడు శ్రీనాథుడు. ఇంకా అందంగా చెప్పాడు. హాలాహలంబను అల్లనీరెడు పండు విసిమింతుడునుగాక మృంగినాడు. చాలా సొగసుగా చెప్పాడు శ్రీనాథుడు. ఇంకా మహాశివ భక్తుడు ఆయన. హాలాహలము అనే అల్లనీరెడు పండు అట. అల్లనేరుడు పండును చిన్నది, ఇంత బాగా కలమాగినటువంటి అల్లనేరుడు పండు ఇలా గుటుక్కుమని మింగినట్లుగా మిసిమింతుడునుగాక, ఒక ఇంత కూడా అలసిపోకుండా మిసిమింతుడునుగాక మృంగినాడు. పెనుగ్రేలి కొనగోర బిసరుహాసను మోము కెందమ్మి విరివోలె గిల్లినాడు. కెంతమ్మి అంటే కెంపు తమ్మి, ఎర్రని తమ్మి పువ్వు అంటే ఎర్రదామర పువ్వును ఇలా పువ్వును కోసినారు అంటే కూడా పెద్ద మాట. మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది పువ్వులు కోయడము అని. కోయడము పెద్దది, గిల్లడము చిన్న మాట. చూడండి మహాకవి ఎట్లా వాడుతాడో శబ్దములను. కెందమ్మి విరి, దాని ఊరిక ఇలా అంటాడు. పువ్వును గోరు తగలరాదు పువ్వుకు. కొన్ని మృదువైన పువ్వును ఊరిక ఇలా అనాలి అంతే. ఒక తుమ్మి పువ్వును ఎలా కోస్తామండి? ఇంతే ఉంటుంది. ఆ తుమ్మి పువ్వును మన వేళ్ళు కూడా చాలా కోమలంగా తాకాలి. ఏమి గట్టిగా తాకినా అది కందిపోతుంది. అంత చిన్నది. సృష్టిలో అత్యంత లలితము, సూక్ష్మము, అల్పము అయినదే ఆయనకు అంత ఇష్టం. చూసారా, ఆయనకు ఏది తక్కువ అది ఇష్టం. ఏది పెద్దదింత పువ్వు ఏదో అది నాకు కావాలని కోరలేదు శివుడు. తుమ్మి పువ్వు పువ్వులలోకెల్లా అధమాధమము చిన్నది. పెద్ద సువాసన ఉంటుందా? లేదు. కానీ అది కావాలని కోరాడు. అంటే ఎంత సులభుడో చూడండి. కాబట్టి కిందం విరివోలె గిల్లినాడు అట్లా చెప్పాడు శ్రీనాథ మహాకవి. అలా పరమేశ్వరుని యొక్క వైభవము మహాకవులేమిటి, మహర్షులేమిటి, ఒక అగస్త్యుడు, ఒక వశిష్ఠుడు, ఒక విశ్వామిత్రుడు, మహా ఋషులు, కశ్యపుడు, ప్రజాపతులు అందరూ శివ 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 అని ఆయన భస్మోద్ధూళిత విగ్రహం శివం భజే అందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఏం కావాలి? అందుకనే ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నాడు. నీకు ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుడి దగ్గరికి పోరా అన్నాడు. ఎందుకంటే ఆయనకేం అవసరం లేదు. విభూతి భూతిరైశ్వర్యం, ఒళ్ళంతా విభూతి పూసుకొని కూర్చున్నాడు. ఏం కావాలి ఆయనకు? కరస్థే హేమాద్రం. శంకరాచార్యుల వారు ఎంత గొప్పగా చెప్పారు. అడుగడుగునా శంకరుల వారిని తలవలసిందే. ఏ విషయం అందుకున్నా శంకరుల వారి గొప్పతనం అటువంటి. శంకర భగవత్పాదులు కరస్థే హేమాద్రం, ఆయన వెండి బంగారు కొండను, మేరు పర్వతము బంగారు కొండ, అది దేవతా నిలయము, సర్వదేవతా నిలయము. దాన్ని త్రిపురాసుర సంహార సమయములో ఆ మేరు పర్వతమును ఇలా విల్లుగా పట్టుకున్నాడట. అంటే ఎడమ చేత్తో పట్టుకున్నాడు ఆయన. పరమ ఐశ్వర్యమును ఎడమ చేత్తో పట్టుకున్నాడంటే అంత ప్రాధాన్యం లేదా ఆయనకు దాని మీద. కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతం. అక్కడ కుబేరుడు ఉన్నాడు ఉత్తరం ఈ వైపు ఇట్లా కూర్చున్నాడు. కుబేరుడు, స్వామి ఎవరిని అనుగ్రహించమంటారు, ఎవరికి డబ్బిమ్మంటారు, నవనిధులు ఎవరికి ఇవ్వాలి అని ఊరిక ఆయన కనుసన్నలతో ఆయన కంటి సముజ్ఞ సైగ కోసము చూస్తూ కూర్చున్నాడట కుబేరుడు. ఎవరికి ధనం ఇమ్మంటే, ఎవరికి నవనిధులు ఇమ్మంటే వారికి ఇవ్వడానికి సిద్ధంగా కుబేరుడు ఉన్నాడు పక్కనే. అఖిల చరణస్థే అఖిల శుభే అన్నాడు. ఆయన పాదములు సర్వ మంగళములు ఉన్నాయట పాదముల దగ్గర. శివపాదము పట్టుకున్న వాడికి సర్వ మంగళములు, సర్వ వైభవములు, సర్వ భద్రములు ఆయన పాదాక్రాంతములై ఉన్నాయి. ఊరికే ఇలా కదిలిస్తే ఆ దగ్గర ఉన్నవాడికి అందరికీ కూడా మంగళములు, శుభాలు అందుతూ ఉంటాయి. మూర్ఖులు తెలియక శివుడంటే అమంగళమని, ఆ శివుడి పేరు ఎత్తొద్దని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం అజ్ఞానవశము చేత శివుడే దిక్కు. చరమాంకములో శివుడు తప్ప ఎవరు కాపాడేవాడు లేడు. అసలు ఇంకొక అవతారము కుదరదు అక్కడ. విష్ణువు కూడా నాకు తెలియదు, ఆయన అడుగుకో అంటాడు. ఎందుకంటే ఆయన పని కాదు, అది నా పని కాదు. ఆయన ఉన్నాడు, ఆయన క్షేత్రము, నేను అక్కడ రావడానికి వీల్లేదయ్యా, నువ్వు అక్కడికి పో, ఆయన్ని అడుగుపో. అయ్యో ఇన్నాళ్ళు కలవలేదండి, పర్వాలేదు నేను చెప్తాను పో.
ఇప్పుడన్నా కలుగు, ఆయన్ని చూసుకోమని చెప్తాను పో. ఆయనకేం భేదం లేదు, ఆయనకి ఇద్దరు ఒకటే. చూడండి, శివ బ్రహ్మ రుద్ర విష్ణు, ఈ భేదము అజ్ఞానకృతమైనటువంటి భేదం. గాయత్రి మంత్రంలో ఏం చెప్తాము? బ్రహ్మాశిరః, విష్ణురు హృదయగం, రుద్ర శిఖ, పృథివీ యోని, ప్రాణాపానవ్యానో దాన సమానస ప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రీ చతుర్విగుంసత్యక్షరా త్రిపదా షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగ. ఇది చెప్పాడు. బ్రహ్మాశిరః, బ్రహ్మ శిరస్సు, విష్ణురు హృదయగం. నాకు గుండె పెద్ద ప్రధానం కాదండి, లేకున్నా పర్వాలేదంటే వాడు ఏమన్నా మనిషి? అసలు పశువు అయినా జన్మ ఉంటుందా హృదయం లేకుండా? నాకు హృదయం ఉండాలండి, శిరస్సు పిలక అవసరం లేదు నాకు. ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం అంటే బుద్ధి స్థానము. అందుకనే దక్ష అంటే దక్షుడు ప్రజాపతి. మామూలుగా దక్షుడు అంటే సమర్థుడు అనే అర్థం లోకంలో. దక్షుడు ఏం చేశాడు? నిరీశ్వర యాగం చేశాడు. చేస్తే ఆయనకు శిక్ష ఏం విధించాడు శివుడు? దక్షుడు విష్ణు భక్తుడు, శివభక్తుడు కూడా ముందు, తర్వాత విష్ణు భక్తుడు అయ్యాడు. అయితే విష్ణువు వారించాడు, నువ్వు తప్పు చేస్తున్నావు దక్ష, చెయ్యవద్దు. శివుడు ఆగ్రహిస్తే మేమెవరము ఉండము నీ పక్షాన, మేమందరం శివుడి పక్షాన్నే ఉంటాం అందరం. ఎందుకంటే ఆయన ఆగ్రహిస్తే మేమెవరం నిలవం, ఇక్కడ అందరం అటే ఉంటాం, చూసుకో జాగ్రత్త అన్నాడు. నేను ఇంత ప్రజాపతిని, నేను పిల్లనిచ్చిన మామను అన్నాడు. నువ్వు ఎంతటి వాడి అన్నాక ఆయన శివుడు జాగ్రత్త అని చెప్పాడు. చెప్పి అందరు తప్పుకున్నారు. బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు అందరు తప్పుకున్నారు. రుద్రుడు చూశాడు, చాలా ఓపిక పట్టాడు, క్షమించాడు, ఆగ్రహించాడు, వీరభద్ర స్వరూపం ఎత్తాడు, మొత్తం శిరస్సు ఖండించేశాడు. వీరభద్రుడు వచ్చి ఏం చేశాడు? అజాం ఏకాం లోహిత కృష్ణ శుక్లాం, ఒక మేక తలను తెచ్చి పెట్టాడు దక్ష ప్రజాపతికి. మొత్తము జంతుజాలములో అత్యంతము తెలివి తక్కువ కలిగినటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది మేక, గొర్రె. అశ్వము కాదు, గజము కాదు, సరే ఆవు పేరే ఎత్తరాది సందర్భములో. అట్లా ఇంకా మహిమోన్నతము ఆవు కాబట్టి. అట్లా ఏ రూపము కాకుండా మేక తల తెచ్చి పెట్టాడంటే పరమ బుద్ధిహీనుడైన వాడు శివద్వేషమును పొందుతాడు. అది లోకానికి ఉపదేశం. బుద్ధి అంటే ఇక్కడ కదా రుద్రస్థానం ఇది. ఈ రుద్రుణ్ణి వద్దు అనుకున్నవాడు బుద్ధి లేనివాడు అవుతాడు. అది రహస్యం. అంటే ఈ పిలక, ఈ చుట్టూ ఎక్కడ శిఖాయాం వామదేవ అన్నాడు. ఇక్కడ వామదేవుడు పరమేశ్వరుని యొక్క అసలు ముఖ్యమైన స్థానము రుద్రస్థానం. ఏమిటంటే రుద్ర గ్రంథి. ఇది ఈ రుద్ర గ్రంథి ఉండే చోటు బ్రహ్మరంధ్రం, ఇదే రుద్ర గ్రంథి. ఈ రుద్ర గ్రంథి ఉన్న చోటు ఇది శిఖ. ఈ శిఖ ఉన్న చోటు ఇది నాకు అక్కర్లేదంటే బుద్ధి అంతా ఉండేది ఇక్కడే మానవునికి. ఈ బుద్ధి లేకపోవటం వల్లనే శివద్వేషము అన్నాడు. చాలా సూక్ష్మమైన మాట ఇది. అందుకని ఆయన మేక తలపెట్టాడు. అంటే ఇది లోకానికి ఉపదేశం ఇచ్చాడు. అంత మహానుభావుడు దక్ష ప్రజాపతి అంటే సామాన్యుడు కాదు. అటువంటి దక్ష ప్రజాపతి యొక్క పరిస్థితి అది. ఇంకా తక్కిన వాడి స్థితి ఏమున్నది? అందువల్ల కార్తీక మాసం ఎంత గొప్పది అంటే శివనామం పవి పుష్పంబగు అగ్నిమంచగు అపూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము. ఆయన విషమును దివ్యాహారముగా తీసుకున్న మహానుభావుడు కాబట్టి ఎవరికైనా విషం అనిపిస్తే దాన్ని దివ్యాహారము చెయ్యగల అసాధారణమైన శక్తి ఆయనకున్నది, సహజముగా ఉన్నది. అదొక పెద్ద శక్తి కాదు ఆయనకి, ఊరికే అట్లా పక్కన పడుంది ఆయన. విషము దివ్యాహారమవు అవనీ మండలి నిన్నగాన్ శివ శివేత్యాభాషణోల్లాసికిం శివ నీ నామము సర్వవశ్యకరమము శ్రీకాళహస్తీశ్వర. నీ నామము సర్వ జగద్వశ్యము అన్నాడు. మామూలుగా మహాన్యాస రుద్రాభిషేకములో ఇదే రహస్యం. ఈ రహస్యమునే కవులు మహాత్ములు అనేక విధాలుగా చెప్పారు. ఎందుకు? శివ సంకల్పములలో ఆ మహాన్యాసములో అనేక విషయాలు వస్తాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఇది మహామంత్రం, జగజ్జేగీయమానమైనటువంటి మంత్రం ఇది. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వభూతేషు అపరాజితో భవతి అని చెప్తాడు దీనికి ఫలము.
ఏమిటి? సర్వభూతముల యందు అపరాజిత అంటే కేవలం మానవుల యందు కాదు, మానవలోకమునందు కాదు, సర్వభూతముల యందు విషసర్పములు, క్రూర జంతువులు ఏవి వచ్చినా ఓం నమో భగవతే రుద్రాయ అని మంత్రము చేస్తున్న వానికి వాడు అపరాజితుడు, అన్నింటిలోనూ విశ్వవిజేతగా నిలబడతాడు అన్నాడు. ఓం అన్నాడు. ఓం పూర్వముఖాయ నమః. ఓం అన్నది పూర్వముఖం. శివుడికి 5 ముఖాలు ప్రత్యేకంగా చెప్పి 10 ముఖములను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాడు శివుడికి. పంచముఖ రౌద్రీకరణము, దశాంగ రౌద్రీకరణము, షోడశాంగ రౌద్రీకరణము, ఇవన్నీ మహాన్యాసములో చెప్తాడు. మహాన్యాసము అంటే చక్కగా ఉంచటము. నా రుద్రో రుద్రమర్చయేత్, నీవు రుద్రుడవి కాకుండా రుద్రార్చన చెయ్యవద్దు, చెయ్యలేవు అని చెప్పాడు. ఎలా రుద్రుడివి కావాలి నువ్వు? పృష్ఠే పినాకీ తిష్టతు, పురతః శూలీ తిష్టతు, పార్శ్వయోః శివాశంకరౌ తిష్ఠేతాం, నయనయోశ్చంద్రాదిత్యౌ తిష్ఠేతాం, మూర్ధ్ని ఆదిత్యాస్తిష్ఠంతు. ఇలా సర్వాంగముల యందు శివుని యొక్క శివత్వము, శివతత్వము యొక్క ఆరోపణము. అలా ఆరోపణము చేసి శివార్చన, అప్పుడు రుద్రాభిషేకము నీవు చెయ్యడానికి అర్హుడివి అవుతున్నావు. ఇది మహాన్యాసములోని రహస్యం. ఈ మహాన్యాసములో చెప్తున్నప్పుడు ఇవన్నీ చాలా విశేషంగా చెప్తాడు. 5 ముఖాలు ముందు ప్రధానముగా ఏమిటి? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రుద్ర అంటే భయం. భయం అంటే ఏమీ లేదు, ఆయన పని ఆయన చూస్తుంటాడు, నీకు సులభ సాధ్యుడు గాడు, అందువల్ల భయం నీకు. తన్నో రుద్ర అంటే మళ్ళీ స్వామి. తత్ నహ, ఈ తత్ అని ఎప్పుడైతే చేరుతుందో అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అక్కడ. రాయరాజేశ్వరి దేవి ఉంటుంది, నీకేం భయం లేదు. అమ్మవారు ఉంటే భయం లేదు. సామేన ఎప్పుడూ ఉంటుంది ఆమె, ఎప్పుడో ఒక క్షణం ఉండదు. ఆ క్షణమే లోకభీషణమైన తత్వము. అందువల్ల ఎప్పుడూ ఆమె నిత్యానపాయినిగానే ఉంటుంది స్వామితో. ఆ సామేన ఉంటుంది, సగము శరీరంలో అమ్మవారు ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి దేవి ఉన్నప్పుడే తన్నో రుద్ర అన్నాడు. తత్ నహ, అటువంటి ఆ రుద్రుడు అన్నాడు. ఆ రుద్రుడు ఎలాంటి వాడంటే ఆ రుద్రుడు అంబికా సహిత రుద్రుడు. సాంబః తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సా అంబే పరబ్రహ్మణి అన్నారు భగవత్ శంకరులు. శంకర భగవత్పాదులు అన్నారు తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం. అగో అటువంటి ఆ సాంబుడు, పరబ్రహ్మయే అయినటువంటి సాంబుడి యందు నా మనస్సు సుఖముగా నిత్యము రమించుగాక. తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. పరబ్రహ్మస్వరూపమైన ఆ సాంబుని యందు, స అంబా అంబికా సహితుడైనటువంటి రుద్రుని యందు, సాంబుని యందు నా హృదయము రమించుగాక నిత్యము. అలా అమ్మవారితో తన్నో రుద్ర ప్రచోదయాతు. పూర్వముఖాయ నమః అన్నాడు. దక్షిణ ముఖం. వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు మహాన్యాసములో. వందే దక్షిణం ఈశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు. దక్షిణ ముఖము. దక్షిణము యమస్థానము. ఆ యమునికి యముడు ఎవరయ్యా అంటే కాలకాలహ పరమేశ్వరుడు. కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు. కుటిలమైనటువంటి అంటే కనుబొమ్మలు ఇలా 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 పైకి వేయండి అయిట. కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అందుకే దక్షిణ దిశకు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య మన భరణి గారు ఇచ్చాడు హారతి. ఇచ్చేటప్పుడు అమ్మవారిని ఎప్పుడు స్వామికి ఏమిటంటే అఘోరేభ్యో ఇది అఘోరేభ్యో ఇది నీరాజనం అన్నాడు. వామదేవ ఇది స్నానం. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దానికి చెప్పాడు. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఒకడు కాదు రుద్రుడాయన, అనేక కోటాను కోట్ల రుద్రస్వరూపము, అనేక ధనుర్బాణములు ధరించినటువంటి భవ్య దివ్య స్వరూపములు, అనేక ప్రసన్న రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంత సౌఖ్యం అన్నాడు. రుద్రాహ రుద్రులు అన్నారు, ఒకరు కాదు. శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ, రుద్ర సూక్తము చేత ప్రకటింపబడినటువంటి ఆయన దివ్య వైభవము కలిగినటువంటి స్వరూపములు. రుద్రాహ శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంత సౌఖ్యం. మా అందరికీ నిత్యము సుఖమును ప్రసాదించుదురుగాక ఈ దేవతలందరూ కూడా.
అందుకని అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఇది దక్షిణం. ఇది రెండవ ముఖం. ఇంకా మూడవ ముఖం ఉన్నది. మూడవ ముఖం ఏమిటి? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది వరుణ ముఖము, పశ్చిమ ముఖము. పశ్చిమాంగ రుద్రాయ నమః పశ్చిమ ముఖం అయిపోయింది. 1 2 3 4వ ముఖం ఉన్నది. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఎవడైతే నిత్యము ఈ మంత్రం చేస్తుంటాడో వాడు పెద్ద వ్యాపారవేత్త గాని, వాడు మహాధనవంతుడు గాని, వాడు మహాకవి గాని, వాడు మహావిద్వాంసుడు గాని, వాడు సామాన్యుడు గాని, నిరంతరము క్రొత్త క్రొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇటు వాళ్ళకి. ఎందుకంటే సద్యోజాత అన్నాడు, ఎప్పటికప్పుడు పుడుతుంటాడట ఆయన. భవే భవే నా అతి భవే అన్నాడు. ఎప్పుడు భవమునందు అంటే మనుష్యుల పుట్టుకే కాదు, ఆలోచనలు పుడుతూ ఉంటాయి అన్నాడు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవ ఈశాన వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. ఈ మనోన్మని అనే విద్య చాలా గొప్ప, ప్రపంచములోనే అత్యంత ఆకర్షణీయమైన విద్య మనోన్మని విద్య. ఇది అమ్మవారికి సంబంధించిన విద్య. అది మనోన్మనుడు, దానికి అధిపతి ఎవరంటే ఆయనే వామదేవుడు, పరమేశ్వరుడు అధిపతి ఆ విద్యకు. అది ఏదో సభాముఖంగా చెప్పేటువంటి విషయము కాదు, అంత మాత్రమే చెప్పి వదిలేస్తున్నా. ఆ మనోన్మని విద్య అన్నది అతిలోకమైన విద్య, అసాధారణమైన విద్య, తపస్సాధ్యమైనటువంటి విద్య. అటువంటి మనోన్మనాయ నమః ఆయన. అది వామదేవాయ ఇది స్నానం అన్నాడు. ఇక్కడ అగ్ని అన్నాడు, అఘోరేభ్యః నీరాజనం అన్నాడు, ఇక్కడ స్నానం అన్నాడు ఉత్తరం. ఈశానము ఆకాశము రెండు ఒకటే. అది శానము ఈశానలో శూన్య శబ్దం ఉన్నది. దానికి చెప్తున్నాడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం, ప్రపంచంలో విద్యలన్నీ శివుడి నుంచే పుట్టాయి. శివుడు అమ్మవారి ప్రకృతి స్వరూపం అమ్మవారికి చెప్పడమో, ఆమె హయగ్రీవుడికి చెప్పడమో, అక్కడి నుంచి లోకమంతా వ్యాపించింది మహావిద్య. ఏ విద్య అయినా, ఏ మంత్రం అయినా కూడా పరమేశ్వరుడి నుంచి అమ్మవారికి వచ్చింది, అమ్మవారి నుంచి లోకానికి. అమ్మవారు తప్ప శ్రోత ఎవరు సాధ్యము కాదు శివుడి దగ్గర ఇంకొకటి నిలబడి వినడానికి. అది అమ్మవారు కాబట్టి నిలబడగలుగుతుంది. అందుకనే తారకము తత్వ విద్య బోధింపమని అమరనాథ గుహ దగ్గర కూడా అన్ని ఒక్కొక్కటి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు స్వామి. అందరినీ వదిలి ఏకాంతంగా ఇద్దరే వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి అమరనాథ గుహ దగ్గర ఉన్నారు, ఇద్దరు ఒకటయ్యారు అక్కడికి వెళ్ళి. అదే తత్వం. ఆ రహస్యం ఎవరికి చెప్పవాలి? అమ్మవారి చెవిలోనే చెప్పాలి. లోకమంతా భరించలేదు. ఆయన విద్య చెప్పడం మొదలు పెడితే ఎవడు భరించగలడు? ఎవరికి సాధ్యం కాదు ఆ విద్యను పట్టడానికి. అమ్మవారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ శివ విద్యా వీర్యము, అంత ఘనతను, అంత గొప్పతనాన్ని పట్టుకోవటం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది అమ్మవారికే సాధ్యం. అందువల్ల అమ్మవారికే అన్ని విద్యలు చెప్పాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శివం అంటే మంగళం, ఎప్పుడు సర్వమంగళములకు అధిపతి ఆయన. ఇది 5వ ముఖం. ఇలా 5 ముఖాలు చూపించాడు. ఈ 5వ ముఖం ఇంకా ఇంకా చాలా చోట్ల విశేషంగా చెప్పాడు. శివ సంకల్పములలో ఇంత విస్తృతంగా చెప్తాడు. ఇది కార్తీక మాసం కాబట్టి మీ అందరికీ మహాన్యాస ఏకాదశ వార రుద్రాభిషేకం చేసిన ఫలము దక్కాలి ఇవాళ అని నేను ఈ ప్రసంగం ఇట్లా వెళుతూ ఉన్నది. ఇక్కడ కూర్చుంటే నాకు అలా తోస్తున్నది. మహాన్యాస పూర్వకమైన ఏకాదశ వార రుద్రాభిషేకము చేసిన ఫలము దక్కాలి ఈ ప్రసంగముతో. అంటే అది వదలొద్దు. ఈ ప్రసంగము చేత ఫలము దక్కినదని ఇటు దక్కని అటు కూడా దక్కని, ఆ విధంగా కూడా మీకు ఉభయథ చతురో వేదానధీత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనస్సివ సంకల్పమస్తు.
చతురో వేదాన్ అధీత, ఆయన 4 వేదములు చదివాడట. చదవడం ఏమిటి? 4 వేదాల పుట్టుకకు మూల కారణం శివుడు. యస్య నిశ్వసితం వేదాః అన్నారు. ఏ మహాత్ముని యొక్క నిశ్వాసమే వేదరాశి అయి లోకమునందు ప్రభవించినదో అన్నాడు. ఆ శివుని యొక్క నిశ్వాసమే వేదరాశి, శబ్దరాశి అంతా కూడా. చతురో వేదానధీత సర్వశాస్త్రం అయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాస శిఖరావాసా హిమవద్గిరి కన్యకా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు. దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే తదు సుప్తస్య తథైవేతి. దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనఃశివ సంకల్పమస్తు. దూరంగమం జ్యోతిషాం లోకాలోకములు వ్యాపించినటువంటి ఏకైక స్ఫాటిక జ్యోతి పరమేశ్వరుడు. ఆయన లింగము స్ఫటిక లింగము, శివుని యొక్క తేజస్సు. అందుకే శివుడు ఎక్కడ ఉన్నా కూడా, ఒక అరుణాచలం ఎక్కడైనా తీసుకోండి, శివ సన్నిధిలో జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్యోతికి ప్రతిరూపం శివుడు. అందుకనే జ్యోతి ప్రధానమైనటువంటిది. జ్యోతిరేకం మహాజ్యోతి, జగజ్యోతి. ఆయన జగత్తులను వెలిగించినటువంటి జ్యోతి. మాఘమాసము, మాఘ బహుళ చతుర్దశి నాడు ఉద్భవించినది. అది మహాశివరాత్రి. మాఘమాసమే చాలా గొప్పది. కార్తీక మాసం ఎట్లా గొప్పదో మాఘమాసం అంత గొప్పది. మాఘ శుద్ధ పంచమి మహాసరస్వతి లోకానికి దర్శనమిచ్చినది. ఆమె దేవానీకమునకు దర్శనమిచ్చింది మొట్టమొదట. బ్రహ్మాదులందరూ కూడా మౌనముగా ఆమె గురించి తపస్సు చేశారట. అప్పటికి వాక్కు లేదు. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహాన. ఊర్జందుహాన ఆ బలమును వీర్యమును పిండుతున్న వాళ్ళు అయ్యారు. ఆమె పిండేటట్లుగా ప్రభవించినది, ప్రసరించినది ఆమె. ఊర్జందుహాన ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు. వాక్ ధేను, ఇది కామధేనువు వాక్ అన్నాడు. ఆ వాక్కు సరస్వతీదేవి. ఆమె కామధేనువై నీ కోర్కెలను ఇలా పిండుతున్నదిరా, నీకు ఇస్తున్నది అన్నాడు. కామధేనువు. ఆ వాక్కు లేకపోతే కోట్లకు పడగలెత్తిన వాడు కావచ్చు. ఇది కొంచెం మాటలు రావండి అంటే, అయ్యో అట్లా నా పాపం అంటాడు. వాడు ఎటువంటి ధనవంతుడు కానివ్వండి, మాట రాదు అంటే అయిపోయింది. కొంచెం బుద్ధి సరిగ్గా ఉండదండి అన్నాడు అనుకోండి, అయ్యో అంటారు వెంటనే. ఎందుకంటే బుద్ధిగత మహాదేవి, మహాసరస్వతి ఆమె. ఆమె కటాక్షము చాలా విశేషం. వాగ్దేవత. వాగ్ధేనుర్వాక్ అన్నాడు. ఓ అస్మాన్ ఉపసుష్టుతైతు. అప్పుడు అందరినీ దేవతల ముఖములు వికాసములు అయ్యేటట్లుగా చేసిందట అమ్మవారి. వికాస వక్త్రాబ్జ వికాసితాశాః అన్నాడు చండీ సప్తశతిలో. ఆ శ్లోకమే చాలా పరమరమ్యంగా ఉంటుంది. వికాస వక్త్రాబ్జ వికాసిత ఆశాః అన్నాడు. ఇట్లా ఆశలు మోసులెత్తి ముఖములు ఇలా 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 అయిపోతున్నాయట దేవతలకంతా అమ్మవారిని చూడగానే. వికాసి వక్త్రాబ్జ వికాసిత ఆశాః. కోరికలు కొత్తవన్నీ వస్తున్నాయట అమ్మవారిని అడగాలని. ఇంకేం కావాలి మీకు, ఇంకేం కావాలి మీకు అని అడుగుతోంది అమ్మవారు. అప్పుడు చెప్పాడు వికాసి వక్త్రాబ్జ వికాసిత ఆశాః అన్నాడు. దేవతలందరూ అలా ఉన్నారట. అగ్ని పురోగా దేవాహ, అగ్ని మొదలైనటువంటి దేవతలందరూ ఇలా ఉన్నారు అన్నాడు. అట్లా సర్వ విద్యలకు మూలం మాఘశుద్ధ పంచమి నాడు దాన్ని శ్రీ పంచమి, మదన పంచమి అన్నాడు. ఎందుకు వసంత పంచమి అన్నారు? వసంత ఋతువుకు ముందు ఋతువు శిశిరము. ఆ శిశిరము తర్వాత వసంతం వస్తుంది. అది ముఖద్వారము, తెల్లవారుజాము వంటిది. సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ఎటువంటిదో అలా మాఘమాసం అటువంటిది. మాఘాది పంచ మాసాహ అన్నాడు. మాఘముతో మొదలుకొని 5 మాసములు ముహూర్తములకు కూడా గొప్పవి. మాఘాది పంచకం అన్నారు. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం. ఇవి 5 మాసాలు గొప్పవి. ఏ ముహూర్తానికైనా, ఏ సత్కార్యములకైనా. ఉత్తరాయణములో ఇవి 5 మాసములు గొప్పవి. దక్షిణాయనములో ఆశ్వయుజ కార్తీకములు అటువంటి మాసములు. ఏమిటి అంటే శరద్ ఋతువు. ఋతువులకు జ్ఞాన మాసములు ఇవి. శరత్ అంటే వెన్నెల, జ్ఞానం.
అందుకని ఈ శరద్ ఋతువు చాలా గొప్పది. ఈ 2 మాసములు, ఆశ్వయుజం అమ్మవారు, కార్తీకం అయ్యవారు పరమశివుడు. తెల్లని విభూతి చల్లినట్లుగా, పుష్ప పరాగము చల్లినట్లుగా చంద్రుని యొక్క వెన్నెల ఇలా చల్లబడుతూ ఉన్నది అన్నాడు నన్నయ్య మహాకవి. శారద నీరదెందు ఘటసార పటీరమరాళ మల్లికాహార అని దానిని ఆధారం చేసుకుని పోతన మహాకవి శారద నీరదెందు ఘటసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగని ఎన్నడు కలుగు భారతి. దీనికి మూలప్రాయమైన పద్యం చెప్పాడు నన్నయ్య గారు. శారద రాత్రులు ఉజ్వల సత్తర తారక హార పంక్తులం చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంశ వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములం పరిపూరితంబులై అన్నాడు. ఆ శారద రాత్రులు ఉజ్వల రసత్తర తారక హార పంక్తులు, తారక హారముల యొక్క పంక్తులు ఇలా వెన్నెల కర్పూర పరాగము చల్లినట్లుగా ఉన్నదట వెన్నెల. ఈ శరద్ ఋతువులో రాత్రులు ఇలా ఉన్నాయి అన్నారు నన్నయ్య గారు మహానుభావుడు. ఈ శరత్కాలము అంత గొప్పది, ఈ కార్తీక మాసం అందుకు అంత గొప్పది. ఆశ్వయుజము, కార్తీకము. కార్తీకము అనక్కర్లా, అనకూడదు కూడా, కార్తీకమే అవుతుంది. కృత్తికా నక్షత్ర సంబంధి కార్తీకం అంతే. కార్తీక మాసము అని మనం దీర్ఘం, తెలుగువాడికి ప్రతిదానికి కొంచెం దీర్ఘం అట్లా పెట్టడం అలవాటు అనమాట, అందుకని అట్లా పెడుతూ ఉంటాం మనం. కార్తీక మాసమే ఇది. సరే, 5 ముఖాలు చెప్పుకున్నాం, 10 ముఖాలు చెప్పాడు. ప్రతి దిక్కు ఒక ముఖం శివుడికి అన్నాడు. ఈ 10 ముఖములను ఎవడైతే స్మరిస్తాడో వాడు సర్వభూతేషు అపరాజితో భవతి. సర్వభూత ప్రేత పిశాచ యక్ష రాక్షస శాకిని ఢాకిని ఇంకా ఎన్నో చెప్పాడు. ఉపద్రవజ ఉపఘాతాః సర్వే నశ్యంతు. ఏ విధమైనటువంటి ఉపఘాతములైనా నశించిపోతాయి అన్నాడు. ఒక 10 ముఖములను తలంచురా నాయన అన్నాడు. ఓం నం, మొట్టమొదటి ముఖము. ఓం పూర్వాంగ రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ పూర్వముఖాయ నమః. ఓం అనే అక్షరము తూర్పు ముఖం అన్నాడు. నం అగ్నిముఖాయ నమః. ఓం నం, నం అంటే అగ్నిముఖము, ఆగ్నేయములో అగ్నిముఖము. ఓం నం మోం దక్షిణముఖాయ నమః. మోం నమో మోం దక్షిణముఖాయ నమః. ఓం నమో భం నివృత్తి ముఖాయ నమః. నివృత్తి భాగములో నైరుతి భాగములో ఉండే నివృత్తి ముఖము అది మో భ. చూడండి, అక్కడ రాక్షసుడు కదా, అక్కడ తీక్ష్ణమైన అక్షరం పెట్టాడు పరమశివుడు. అలా కాలితో తొక్కి పట్టుకున్నాడు రాక్షసుణ్ణి, తల ఎత్తొద్దురా అని. అందుకే నైరుతిలో బరువు పెట్టండి అని అంటుంటారు. ఇదంతా వాస్తు ఎక్కడి నుంచి పుట్టింది? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే వాస్తు అంటే. వాస్తు పురుషుడు పరమేశ్వరుడి యొక్క పాదాబ్జముల దగ్గర ఉంటాడు వాస్తు పురుషుడు అనేవాడు. మూర్ఖులు తెలియక వాస్తు లేదు గీస్తు లేదండి, నవగ్రహాలు లేవండి అంటుంటాడు. వీడేదో చదివిన పండితుల్లాగా, వాడికి ఏ మంత్రమో తెలియదు, ఒక మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నోటికొచ్చినవన్నీ చెప్తూ ఉంటారు. అవే ఏంటండి గ్రహాలు లేవండి, వస్తు లేదండి, ఏం లేదండి. ఎవడో చెప్పేవాడు బ్రతుకు తెరువు కోసం 10 అబద్ధాలు చెబితే చెప్పవచ్చు గాక, పాపం వాడి బ్రతుకు తెరువు. వాడు చెప్పేవన్నీ నిజాలు కాకపోవచ్చు, కానీ మూలములో లేదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. ఉన్నాయి ఇవన్నీ వేద ప్రోక్తములైనవి, ఎవడో నువ్వు నేను రాసినవి కాదు. మధ్యలో ఎంత బరువైన అక్షరం పెట్టాడు చూడండి నైరుతికి. భం నిర్వృతయే నైరుతి దిగ్భాగే నిర్వృతి ముఖాయ నమః అన్నాడు. భం గం పశ్చిమ ముఖాయ నమః. నమో భాగ గం పశ్చిమ ముఖం. బాహ్వస్థానే బాహుస్థానములందు పశ్చిమ ముఖం అన్నాడు. ఇక్కడ దక్షిణ ముఖం కర్ణస్థానే అన్నాడు, కర్ణములు. ఓం లలాటాయ నమః. పూర్వముఖ, ఇది లలాట స్థానం అన్నాడు. తర్వాత అగ్ని నేత్రస్థానే అగ్నిముఖాయ నమః అన్నాడు. ఇది అగ్ని నేత్రస్థానం, జ్యోతి. అందుకనే హారతి తీసుకునేటప్పుడు హారతి దిష్టి తీయడము అని ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడకూడదు. తేజో నీరాజనం జ్యోతి
చక్షు శిరసి ధారయా అన్నాడు. ఇలా మనము ఏ మూర్తినైతే నిరంతరము మంత్రాత్మకంగా ఆగమ శాస్త్ర ప్రకారము పూజ చేస్తూ ఉంటామో, నైవేద్యాదులు సమర్పణం చేస్తూ ఉంటామో, ఆ మూర్తిలో దివ్య శక్తి ఉన్నది ఒకటి. ఆ శక్తి నీకు ఎలా రావాలి అంటే అర్చకుడు ఏం చేస్తాడంటే ఇలా నిలువెల్లా తిప్పుతాడు హారతి. ఇలా తీసినప్పుడు ఈ జ్యోతిలోకి మొత్తము ఆ మూర్తిలో ఉన్నటువంటి ఒక కొంత భాగము శక్తి ఇందులో సంపుటీకరింపబడుతుంది, అగ్ని. దీనిని ఎలా తీసుకోవాలి? మన చేతుల్లో కాళ్లలో నడుములో ఎక్కడ పడితే అక్కడ శక్తి రాదు మనిషికి. ఎలా ప్రవేశించాలి? చక్షు తేజో నీరాజనం జ్యోతి చక్షు శిరసి ధారయా. శిరసి అంటే బ్రహ్మరంధ్రము, ఇక్కడ నేత్రరంధ్రములు బ్రహ్మరంధ్రము. ఇది అగ్నిస్థానం, అందువల్ల ఇది రుద్రస్థానం కాబట్టి అగ్నికి స్థానం ఇది. ఇక్కడ నేత్రములు అగ్నిముఖుడు శివుడు కాబట్టి ఇక్కడ ఈ రెండు చోట్ల హారతి కళ్ళకు అద్దుకోవాలి అన్నాడు. మామూలుగా తీర్థం తీసుకొని కూడా తలకు పూసుకుంటుంటారు, పూసుకోరాదు. తీర్థము తలకు ఏం సంబంధంలా. మామూలుగా తీర్థం తీసుకోవాలి, నిలబడి తీసుకోరాదు, కూర్చొని తీసుకోవాలి. వీలుంటే అందరూ కూర్చోవడం మొదలు పెడితే అర్చకుడికి ఇబ్బంది. పాపం తీర్థం వేసి ప్రతివాడు అక్కడ కూర్చొని తీసుకుంటుంటే అదొక సమస్య అవుతుంది. గురువు గారు ఇలా చెప్పారండి కూర్చోమని అంటే అందరూ కూర్చుంటుంటే ఆయనకి ఇచ్చేవాడికి ఇబ్బంది. ఆ సౌకర్యాలు చూసుకోండి. శాస్త్రము లోక సమన్వయంతో ఉండాలి ఎప్పుడు కూడా. శాస్త్రము శాస్త్రంగా ఉండకూడదు. ఎప్పుడు శాస్త్రము లోకమును అనుసరించి ఉన్నదే శాస్త్రం. ఎప్పుడు మామూలుగా వీలైంది అనుకోండి కూర్చొని తీసుకోండి, నిలబడి పరిగెత్తి తీసుకునే పని లేదు. నిలబడి మంచినీళ్ళు కూడా తాగవద్దనే అన్నారు. ఇప్పుడంతా డాక్టర్లు చెప్తే వింటారు. ఏమిటంటే కిడ్నీలో చాలా ప్రమాదం అటండి అంటే నిలబడి తాగకూడదండి అంటే నిలబడి తినకూడదు, నిలబడి తాగకూడదు. అందుకే కదా బఫేలు దౌర్భాగ్యమైన అలవాటు ఈ రోజుల్లో వచ్చాయి. బఫేలో చేసే పని కదా నిలబడి తినటం అనేది. మరి మనిషి ఎందుకు తింటాడండి నిలబడి? వాడు కూర్చొని తినాలి కదా. కానీ బఫేలో అని అందుకే దానికి ఆ పేరు పెట్టాడు. వాడు చాలా విజ్ఞుడు, ఎందుకంటే వాడికి అవి బాగా తెలుసు. అందుకని వాడి అలవాటు దానికి ఏదో ఆ పేరు పెట్టాడు. చూడండి, మన తెలుగులో చెప్తే నిలబడి తినటం అంటే కుదరదు. బఫేలో తింటున్నాడు వాడు అని చెప్తే సరిపోతుంది. అలానే అది ఆ భాష అనువైన భాష దానికి. మనకు మంత్రము శాస్త్రములకు మన భాష మనకుంది. అందువల్ల సరే, ఇది ముఖస్థాని వరుణాయ నమః అన్నాడు. భగవం వాయవ్య దిగ్భాగే వాయుముఖాయ నమః. నమో భగవ అనేది వాయుముఖము, వాయవ్య స్థానములో. ఏమిటి వాయువు ఎక్కడ? నాసికాస్థానే వాయుముఖాయ నమః. ఈ నాసికాస్థానములో వాయువు, ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివ అన్నాడు. సదాశివుడు ఆయన, అందుకే ఆ పేరు ఎవరికీ లేదు. సదాశివుడు అంటే ఆయనకు ఒక్కడికే పేరు సదాశివ. ఆ శివుడు ఏమిటి? సదాశివుడి యొక్క తత్వం అంటే హంస అన్నాడు. పూర్వకాలము వేరే సందర్భంలో హంస లేచిపోయింది అనేవారు. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు, రెండు రెక్కలు హంసకు. ఆ హంస గాయత్రి అన్నారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అన్నారు. దీన్ని హంస గాయత్రి అన్నారు. ఈ హంస ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు సదాశివుడు అన్నారు. అది వాయుస్వరూపము అన్నాడు. హంస హంసీం హంసూం హంసైం హంసౌం హంస అహ అని ఈ కర పృష్ఠాభ్యాం హృదయన్యాసము, హృదయాది పంచన్యాసము చేస్తారు దీంతో. దీన్ని హంస గాయత్రి అన్నారు. హంస అందుకనే మహాయోగులను బాగా తత్వములో శిఖరములలో అధిరోహించిన వాళ్లను పరమహంసలు అన్నారు. పరమహంస స్వరూపులు అన్నారు వాళ్ళని. అటువంటి లోకమును శ్లోకమును అంటే తత్వమును, ఇహమును పరమును రెండు భేదముగా అది ఇదిగా చూసినటువంటి మహాత్ములు అన్నమాట వాళ్ళు పరమహంసలు. పరమహంసలు యోగులు యతులు వాళ్ళందరూ పరమహంసలంటే ఉన్నతమైనటువంటి ఋషిగణము. పరమహంసల కన్నా మించిన ఋషులు లేరు. ఋషులలో ఋషులు, మహర్షులు, రాజ ఋషులు, దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, ఋషులు, పరమహంసలు. ఇంకా అంతకు మించి ఇంకొకటి లేదు. పారమహంస్యాం సంహితాయాం అన్నారు. మహాభారతమును రచించినప్పుడు పారమహంస్య సంహిత అన్నారు. దాన్ని సంహిత అంటే వేదము, అది పరమహంస సంహిత అన్నాడు.
అంటే వ్యాసుల వారు పరమహంస స్వరూపం, ఆయన వాక్స్వరూపం, ఆయన రచించాడు. కాబట్టి పారమహంస్యాం సంహితాయాం అన్నారు, భారతానికి పేరు అది. అట్లా పరమహంసలు అన్నారు. అట్లా వాయుస్వరూపం. వాయు అయ్యాక ఉత్తరము కుబేరస్థానే తేం జఠరాయ నమః అన్నారు. అగ్ని జఠరము, నాభిస్థానే, రెండూ కూడా జఠరము నాభి చెప్పాడు ఉత్తరానికి. అందుకే ఉపవాసం ఎందుకు ఉండమన్నాడు? ఆహార నియమము చేయడం వల్ల ఐశ్వర్యము లభిస్తుంది, అది రహస్యం. అంటే ఆహారము తక్కువ తీసుకోవటం వల్ల. మీకు లోకంలో ఒక సామెత ఉంది చూడండి, నా నోట్లో పెద్ద ఇష్టం ఉండదు ఇవన్నీ పలకటం, కానీ ఏదో ఫలానా దానికి ఆకలి ఎక్కువ అంటారు. అది మీరు పూర్ణ చేసుకోండి, నా నోటితో పలకటం ఎందుకని అనటం లేదు నేను. ఇక దానికి ఆకలి ఎక్కువ అండి అంటారు, ఆ లేనికి లేకపోవడానికి ఆకలి ఎక్కువ అండి అంటుంటారు. ఇంకా కొంచెం అందించండి. కాబట్టి ఆ మాట ఎందుకు పలకటం అని పలకటం లేదు. అది చాలా యోగ్యమైన మాట. అంటే ఆకలికి తట్టుకోగలగటం అన్నది ఐశ్వర్య లక్షణము, ఇంకోవైపు మనం చెప్పుకుంటే. కాబట్టి అలా చెప్పాడు. తేం నమో భగవతే, తే ఉత్తర దిక్కు ముఖం అన్నమాట, శివుడి యొక్క ముఖము. తే ఇది ఉత్తర ముఖాయ నమః అన్నాడు. భగవతే అది జఠరస్థానం అన్నాడు. రు మూర్ధని స్థానే రు అన్నాడు. ఏమిటి? ఈశాన్యం. రు ద్రా యా పూర్ణ, మొత్తం 10 అక్షరాలు పూర్తయ్యాయి. దశదిక్ రుద్రుడు. రు ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం రుం. మూర్ధని స్థానే అంటే ఇక్కడ కపాల స్థానే రుద్రాయ నమః అన్నాడు. రుం. ఓం నమో భగవతే రుద్రా ఆకాశ స్థానే శాంతం పంచమమి ఈశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం అన్నాడు. శాంతము పంచమము ఈశ్వరస్య ముఖం, పంచమ ముఖము ఈశ్వర ముఖము. ఇది సర్వ వాక్కులకు మూలమైనటువంటిది. ఓంకారాది సమస్త మంత్రజనకం షట్త్రింశతత్వాత్మకం అన్నాడు. ఓంకారాది మొత్తం. ఓంకారం ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఆకాశం నుంచి పుట్టింది. ఈ ఆకాశం నుంచి పుట్టిందనే దాన్నే ప్రపంచమంతా కాపీలు కొట్టారు. ద వర్డ్ అన్నాడు వాడు. అదేదో శబ్దం, ఆకాశం ఏం శబ్దం పుట్టిందో వాడికి తెలియదు. మనవాడేమో స్పష్టంగా ఓంకారం రా అని చెప్పాడు. ఇదే చెప్తే పూర్తిగా కాపీ కొట్టినట్లు అవుతుంది. అందుకని వాడు సగం కాపీ కొట్టాడు. ద వర్డ్ పుట్టింది అన్నాడు. ఏం వర్డ్ పుట్టిందో చెప్పరా అంటే మళ్ళీ ఓమే చెప్పాలి. వాడికి వేరే దారి లేదు. ఎందుకంటే సర్వ ప్రపంచము యొక్క తత్వమును ఇట్లా ఒక పిడచ కట్టి లోకానికి అందించింది భారతీయ తత్వశాస్త్రం. ఇంతకు మించి అంచులు లేవు, ఎత్తులు లేవు, లోతులు లేవు. మొత్తం ప్రపంచ సారం అంతా చెప్పేస్తుంది. దీంట్లోనే ఒకటిది ఒకటది పట్టుకొని చెప్పాలి. కొత్తది చెప్పడానికి అవకాశమే లేదు. భూమండలము కాదు కదా, ఏ మండలములోనూ లేదు. ఆకాశ మండలంలో లేదు, అగ్ని మండలంలో లేదు, జలమండలములో లేదు. ప్రపంచాన్నంతా శోధించి చెప్పారు మహర్షులు. వేదము చెప్పని విషయము లేదు. ఎవరో వేదం చదవని వాడు ఏదో వెక్కిరించవచ్చు, వేదాల్లో అన్ని ఉన్నాయి షా అని. వాడు వేదం చదవలేదని అర్థం. వేదజ్ఞుడైతే అట్లా మాట్లాడాడు. వాడికి వేదం గురించి అట్లా మాట్లాడే అర్హత లేదు, మాట్లాడకూడదు. నీకు తెలియని విషయం నువ్వెట్లా మాట్లాడుతావు? నీకేమి హక్కు ఉంది? అందుకని వేదములో చెప్పబడని విషయం అంటూ ఒకటి లేదు, సర్వము అందులో ఉన్నది. అట్లా ద్రాం ఆకాశముఖాయ నమః, ద్రాయం పృథివ్యై నమః, పాతాళముఖాయ నమః అన్నాడు. ఇది క్రింది ముఖము. ఓం నమో భగవతే రుద్రాయ అన్నాడు. దశదిక్ ముఖములు, రుద్రుని యొక్క 10 ముఖములు చెప్పాడు ఇందులో. ఈ 10 ముఖముల యొక్క స్వరూపము ఎవడైతే ఓం నమో భగవతే రుద్రాయ ఇది చెబుతాడో, నమో అన్న దాంట్లో అమ్మవారు ఉన్నది, మకారములో పార్వతీదేవి ఉన్నది. అందువల్ల సర్వ జగన్ మంగళమైన మంత్రము ఇది. ఓం నమ శివాయ. అందుకే రాముడికి పేరు పెట్టేటప్పుడు కూడా ఇదే రహస్యం. అక్కడ కూడా రామ నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ నమః. నారా రెండవ అక్షరం తీసుకున్నాడు.
ఇది అమృతం. ఆ రెండవ అక్షరం రా తీసుకున్నారు. ఎట్లా అమృతమయ్యా? నారాయణాయ అన్న దాంట్లో రా తీసుకున్నారు. నమశివాయలో మా తీసుకున్నారు. ఎందుకు, ఎట్లా చెప్తారు తీసుకున్నారని? నారాయణాయ రా తీసేయండి, ప్రాణాక్షరము. నాయనాయ నా అయనాయ, ఇది మార్గము కాదు అని వస్తుంది. తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్య ఆతపతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నాన్యః పంథా అయనాయ విద్యతే అన్నాడు. ఇంకొక మార్గము లేదు, అయనాయ ఇదొకటే మార్గము అన్నాడు. అయనాయ నారాయణాయ అన్నాడు. రా తీసేస్తే నా అయనాయ, ఇది దారి కాదని రోడ్డు క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసినట్టు పెట్టేశాడు. నాయనాయ అవుతుంది. అది రా ప్రాణాక్షరం తీశారు పక్కకు, అది ఉంటేనే ప్రాణం. నారాయణాయ అవుతుంది. సరే నమశివాయలో చెప్తుద్దాము. నమశివాయ మహా తీశాడు పక్కకు, రామః నమశివాయ. నా శివాయ మిగులుతుంది. శివం అంటే శుభం. నా శివాయ ఇది శుభం కాదురా నాయన, ఇది మంచి దారి కాదు అన్నాడు అక్కడ. నా శివాయ శివము కాదు అని చూపిస్తున్నాడు అక్కడ. అంటే మా ప్రాణాక్షరం అది రామ అంటే అక్కడ ప్రాణము, ఇక్కడ ప్రాణము. నారాయణాయలో రా, నమశివాయలో మహ రామః. అందుకని ఆ అక్షరము తీసేస్తే అర్థము వికృతమైన అర్థం వస్తుంది. ఏదో అపార్థము రావటం కాదు, అనర్థము వస్తుంది. అందువల్ల న శివాయ శుభం కాదు, ఇది మార్గము కాదు. ఇది మార్గం కాదన్నాడు, ఇది శుభం కాదన్నాడు. అందువల్ల రామః. అందుకని ఇక్కడ మహా ప్రాణాక్షరము. ఓం నమో భగవతే రుద్రాయ సాంబే పరబ్రహ్మణి. సాంబుడు ఉన్నాడు ఇక్కడ, అమ్మవారితో సహితుడైనటువంటి రుద్రుడు ఉన్నాడు. ఇది మహామంత్రము. కార్తీక మాసములో ఈ జపము ఎంత చేస్తే అంత గొప్పది. ఏమీ రానక్కర్లేదు మనకు. పెద్ద వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, నమక చమకాలు ఏమి. నమకం చమకం చైవ పురుష సూక్తం చ యద్విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మనఃశివ సంకల్పమస్తు అన్నాడు. నమకము చమకము పురుష సూక్తము ఎవరికైతే వచ్చునో, ఎవడైతే చదువుతాడో వాడు సాక్షాత్తు మహాదేవుడే అన్నాడు. ఎంత గొప్ప వరం ఇచ్చాడండి. మనము ప్రాల్మాలి ఏ పని చెయ్యటము మనం మానుకున్నాము గాని ఎంత గొప్ప విషయం చెప్పాడు. నమకము చమకము పురుష సూక్తం. ఏం మహావేదములా? 4 వేదములు చదవమన్నాడా? షట్శాస్త్రములు చదవమన్నాడా? అష్టాదశ పురాణములు చదవమన్నాడా? ఈ మహాకావ్య జాతమంతా చదవమన్నాడా? ఏమీ లేదు. నమకం చమకం చైవ పురుష సూక్తం చ యద్విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మనఃశివ సంకల్పమస్తు. శివ సంకల్పకం హృదయగం సదా ధ్యాయంతి యోగినః అన్నాడు. యోగులు, పరమ పురుషులు, మహాత్ములు, పరమహంసలు దీన్ని ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు అన్నాడు. అందువల్ల మనకు సూక్ష్మ అతి సూక్ష్మం పరం. అతి సూక్ష్మమైనటువంటిది ఏమిటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ. చాలా తేలిక అయినటువంటి దశదిక్కులను జయించగలిగినటువంటి దశదింగ్ ముఖాత్మకమైనటువంటి సాంబ మంత్రము, అంబికా సహితుడైనటువంటి రుద్ర మంత్రము ఓం నమో భగవతే రుద్రాయ. ఇది చాలా సులభమైనది. కార్తీక మాసంలో మీరందరూ మనమందరూ ధరించడానికి గొప్ప మంత్రం. ఏమిటయ్యా? మాసములో అన్ని మాసములలోనూ భారతీయులము కదా, వేద ధర్మము ప్రధానంగా ఉన్నవాళ్ళం మనము. మనకు 2 ప్రధానంగా చెప్తుంటాడు. ఒకటి జలము, ఒకటి అగ్ని. పంచమహాభూతములలో 2 మహాభూతములను నిరంతరము అనుష్ఠానము చేసేదానికి వీలుగా చెబుతూ ఉంటాడు. అగ్ని అంటే యజ్ఞము. అందరూ ఆడవాళ్ళు అందరూ సుఖంగా లేదు, యజ్ఞ విధి తెలియని వాళ్ళు అందరూ సులభంగా చేసుకోవడానికి ఏమిటయ్యా అంటే దీపము. యజ్ఞమే, దీపము యజ్ఞమే అన్నమాట. సులభమైన పని దీపము. మామూలుగా యజ్ఞం అంటే ఏమిటంటే అందరు పెడుతూ ఉంటారు. వాడు మంత్రం లేదు, తంత్రం లేదు, ఒకడు ఒక రాగిది పెట్టి అక్కడ యజ్ఞం అని అన్ని పోస్తుంటాడు దాంట్లో. అది యజ్ఞం కాదు, కాదాలదు. మంత్రపూర్వకము విధిపూర్వకమైతేనే యజ్ఞం అవుతుంది. అది
దానికి షట్పాత్రము చతుష్పాత్రము అనేవి ఉంటుంది. ఆ 4 పాత్రలు శృభములు ఇంకొక 2 ఉంటాయి అక్కడ. ద్వౌ పాత్ర ఉత్తానాన్ని కృత్వా అంటాడు. ఆ ఉత్తానాన్ని పాత్రాన్ని ఉత్తానాన్ని కృత్వా, అవి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి. అగ్నిన దాన్ని మళ్ళీ ఆ అగ్ని జలము చేత ఆజ్యేన ఆ సంస్పర్శనం అంతా చెయ్యాలి. ఇదంతా ఒక సంస్కార మంత్రములు ఉంటాయి. అవి లేకుండా యజ్ఞము కాదు. ఊరికే మనం 4 పుల్లలేసి నెయ్యి పోస్తే అది యజ్ఞము కాదాలవి. యజ్ఞము ఏదవుతుంది? సంస్కార పూర్ణమైనటువంటిది యజ్ఞము. అది చతుష్పాత్రము షట్పాత్రము ఏదో ఒక సంస్కారము, వైదిక సంస్కారం కావాలి దానికి. అప్పుడు మాత్రమే అది యజ్ఞం. ఇంత పని చేయటం సాధ్యం కాదు కదా. దీపం పెట్టడం ఏం పెద్ద పని అండి, చాలా సులభమైన పని. పూర్వకాలం అన్ని ఇళ్లకిట్ల గూళ్ళు ఉండేవి, ఇంటి ముందు అరుగులు ఉండేవి. అరుగుల మీద ఎవరైనా బాటసారులు నడిచిన వాళ్ళు అలసిపోయేవాళ్ళు కూర్చునేవాళ్ళు. వాళ్లకు మంచినీళ్ళు భోజనమో ఇంట్లో నుంచి అందజేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఎవరు రావద్దు, ఎవడొస్తే ఏ దొంగో తెలియదు. అందువల్ల సాయంకాలం మహాలక్ష్మీదేవి వస్తుందని తలుపులు దీపాలు వెలిగించి తలుపులు తీసేవాళ్ళు. ఇప్పుడు మహాలక్ష్మీదేవి కూడా బెల్లు నొక్కే రావాలి. ఒకవేళ ఇంట్లోకి రాదలుచుకుంటే బెల్లు నొక్కినప్పుడు వీడు తీలేదనుకోండి, ఆమె పక్కింటికి పోవచ్చు. ఎవరు తలుపు తీస్తే వాళ్ళ ఇంట్లోకి పోవచ్చు. ఏం చేస్తాం? మహాలక్ష్మీదేవి వస్తుందని తలుపు తీస్తే పోతుందేమో అని భయం, ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడో అనే భయం. రోజులు మారిపోయాయి. అందువల్ల అన్ని అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చేసింది. ఎవరికి ఇండిపెండెంట్ హౌస్, భద్రత తక్కువ. గురువు గారు భయము, ఎవ్వరు కాపలా ఉండేదే 2 ఇంట్లో. అందుకని కాపలాలు భయాలు బోరెడు ఉన్నాయి గురువు గారు. అందుకని అన్ని అపార్ట్మెంట్లకు ఇచ్చేసి అన్ని ఇచ్చామండి. దాంట్లో మొత్తం 20 అపార్ట్మెంట్లలో మాకు ఒక అపార్ట్మెంట్ 19 మంది వేరే వాళ్ళు చేరారు. ఒక మూలకు అయిపోతున్నాడు మనిషి. అట్లా అంటే తప్పదు, ఏదో కాలమహిమ అట్లా వచ్చేసింది. పాపం విశాలమైన భవనంలో కూర్చునేవాడు లేడు ఈ రోజుల్లో. ఎవరికి విశాలమైన భవనం ఉంటే ప్రమాదం. చెట్లు పెరిగి ఇంటి ముందు హాయిగా తోటలు ఇవన్నీ ఉన్నాయంటే ఏ చెట్టు కింద సాయంకాలం ఎవడొచ్చి నక్కి ఉన్నాడో ఏమైపోతుందో, మహాలక్ష్మి రావటం మాట అటెరుగు, దేవుడు ఎరుగు, ఏం జరుగుతుందో ప్రమాదం. అందువల్ల మహాలక్ష్మి ప్రసన్నత సంధ్యా సమయంలో అమ్మవారు వస్తుందంటే మామూలుగా సామెత కూడా చెప్పేవాళ్ళు కదా, గూట్లో దీపము నోట్లో కబడము అనేవాళ్ళు. అంటే సూర్యుడు ఉండగానే సంధ్యా దీపము వెలిగించాలి. సరే, ఇప్పుడు గూళ్ళల్లో బయట పెట్టకపోయినా ఇంట్లో దేవుడి గదిలో దీపం పెట్టుకోవచ్చు కదా, దానికేం అడ్డం ఉన్నది? ఏ దొంగలు రారు. మన ఇంట్లో మనం దీపం వెలిగించడం, విధంగా రాక్షసులు ప్రవేశించరు దీపం ఉంటే. ఆ దీపము సంధ్యాదీప నమోస్తుతే అన్నాడు. దీపం సర్వతమోపహం, సర్వమైన చీకటిని తొలగిస్తుంది, అన్ని విధములైన అజ్ఞానమును చీకటిని దీపము తొలగిస్తుంది అన్నాడు. దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అన్నాడు. ఆ సంధ్యాదీపము ఎందుకు? సూర్య అస్తమయమయ్యే లోపల దీపం ఎందుకు పెట్టాలి అంటే, సూర్యుడు తన వెళ్ళిపోతూ తన తేజస్సును అగ్నియందు ఆధానము చేసి సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఒక భూభాగానికి ఆయన ఇంకో చోట ఉదయిస్తున్నాడు. ఆయనకు అస్తమయం ఎప్పుడూ లేదు, మనకు అస్తమయం. ఆయన కనపడడు కాబట్టి ఆయన ఇంకో చోట కనపడుతూ ఉన్నాడు. భూమి యొక్క పరావర్తనము వల్ల ఇంకొక చోట లోకానికి కనపడుతూ ఉన్నాడు ఆయన. ఇది ఏదో పెద్ద సైన్స్ చెప్పింది కాదు. ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ను అన్నాడు. ఎవడో వీడు వాడు నిన్న మొన్న చెప్పిన విషయము కాదు అది. అమృతం మర్త్యంచ అన్నాడు. అమృతలోకములను మర్త్యలోకములను ఆయన భువనాని పశ్యన్ను, రథేన రథము అధిరోహించి ఆయన లోకాలోకములను దర్శనము చూస్తున్నాడు అన్నాడు. ఆ సత్యేన, ఆ కృష్ణేన, ఋగ్వేదము యజుర్వేదము, ఆ కృష్ణేన రజసా వర్తమానో, ఆ తేజస్సు చేత వర్తమానుడై ఆయన లోకాలోకములను చూస్తున్నాడు అని చెప్పాడు. ఈ లోకాలోకములను చూస్తున్నాడు అని అంటే ఒక భూభాగము నుంచి ఇంకో భూభాగానికి దర్శనం ఇస్తున్నాడు ఆయన. ఈ దర్శనం ఇస్తున్నాడన్నప్పుడు ఇంకో చోటికి వెళుతూ ఉన్నప్పుడు ఈ భూభాగంలో ఏం చేయాలి? పడమటి సూర్యుడు కనపడ్డాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు అనగానే ఆయన వెళ్ళటం లేదు, మనకు చీకటి వస్తుంది అనుకున్నప్పుడు అది రాకముందే సూర్యుడు ఉండగానే అక్కడ సంధ్యాదీపము అంటే ఆ తేజస్సు అగ్నియందు ఉన్నది కాబట్టి దీపం వెలిగించాలి
ఇది మామూలప్పుడు. స్నానము, దానము, దీపము ఈ మూడు సహజముగానే చాలా గొప్పవి. భారతీయులు నిత్య స్నాతులు, రోజు స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేయని వాళ్ళందరూ వాక్యాలని వీధుల వెంట తిరుగుతూ చెప్తున్నారు మనకు. రోజు 3 సార్లు స్నానం చేసేవాడికి 3 రోజులకో వారానికో స్నానం చేసేవాడు వచ్చి మనకు వాక్యం అని బోధ అని చెప్తున్నాడు. ఇది కలిమాయ, మహామాయ. ఎందుకు? మనమందరం ఏం పట్టించుకోవటం లేదు, మన చదువులు మనం పట్టించుకోవటం లేదు, మనం వదిలేసాం. వదిలేస్తే వాడెవడో ఆక్రమించాడు. వాడికి చెప్పగలిగిన జ్ఞానమా లేదు, శుద్ధియా లేదు. వారానికి ఒకసారి స్నానం చేసేవాడు, 4 రోజులకు ఒకసారి స్నానం చేసేవాడు, 5 రోజులకు ఒకసారి బట్టలు మార్చేవాడు, వేసిన గుడ్డలే వేసుకునేవాడు, బట్టల మీద బట్టలు వేసుకునేవాడు, టై కట్టుకునేవాడు, బూట్లు వేసుకునేవాడు. ఆ మేదోళ్ళు వారం క్రితం వేసుకున్నవి ఎట్లనే తిరుగుతుంటాడు. వాటితో వాడు మనకు బోధ చేయాలి. ఏమి కలికాలం అంటే మనమేమయ్యాము? మనము మన స్వత్వము వదులుకుంటున్నాము కాబట్టి ఎవడో వస్తున్నాడు. మనమెందుకు మనముగా నిలబడము? ఇది మన తప్పే. ఒకరిని తప్పు బట్టి ఏం లాభం? మనము మన సంస్కృతిని, సంధ్యాదీపం వెలిగించు, వచ్చిన వాడికి బొట్టు పెట్టి పంపించు, చక్కగా తాంబూలం ఇవ్వు, స్త్రీ అయితే రవిక ఇవ్వు, బొట్టు పెట్టి గాజులేసి పంపించు, మీ వీధిలోకి తొంగి చూడరు మళ్ళీ. అంటే మనము సంప్రదాయము పోగొట్టుకుంటున్నాము. ఈ దేవాలయము నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ మహాత్ములను నేను చాలా ఆశీర్వదించాను. ఇక్కడ ఇట్లా కట్టాము గురువు గారు, దేవాలయం అంటే చాలా మంచి పని చేశారు నాయన, గొప్ప పని చేశారు. ఇక్కడ రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి దేవి ఇలా చేశాము, నవీన్ గారు అందరూ వచ్చారు నా దగ్గరికి. చాలా సంతోషించాను, ఎంత మంచి పని చేశారు మీరు అని, ఇక్కడికి రావాలి మీరు అన్నారు. మన సంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి. మన బాధ్యత, మన కర్తవ్యము. ప్రతి వ్యక్తి నువ్వెవడో ఉద్ధరించడం కాదు. ఉద్ధరేత ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయే. నిన్ను నీవెప్పుడు తగ్గించుకోవద్దన్నాడు. అసలు పుట్టుకలోని మానవుడు హిందూ ధర్మంలో పుట్టినవాడు వాడు పుణ్యాత్ముడు, వాడు పాపి కానే కాదు. ఎవడండి దౌర్భాగ్యము నువ్వు పాపి పాపి అంటే వాడి కర్మ ఏమి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన చేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నీ దేహమే దేవాలయమురా, నీ జీవుడే దేవుడు అన్నాడు. ఎంత పవిత్రము ఉదాత్తము అయిన సంస్కృతి మనది. నువ్వు పాపివి, నువ్వు ఇట్లా అట్లా అని చెప్పినారా? చిచి చిచి అట్లాంటి మాటలు మాట్లాడలేదు మన వాళ్ళు. దేహో దేవాలయ అన్నాడు. ఇది దేవాలయమురా నీ దేహము అన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, సనాతనమైన దైవము ఈ జీవుడు, ఇందులో ఉన్నవాడు. వీడు ఈనాటి వాడు కాదు, ఎప్పుడో ఉన్నాడు వీడు. అప్పటి నుంచి వస్తున్నాడు ధార. అప్పుడు అట్లా పుట్టావు నువ్వు. ఒకప్పుడు రాముడిగా పుట్టావు, ఒకప్పుడు కృష్ణుడిగా పుట్టావు. ఎవరి జన్మ సాధారణమైనది కాదు. ప్రతి వ్యక్తి, ఈ భూమండలంలో ఉన్న ప్రతి మానవుడు గొప్పవాడు. మన వాళ్ళు ఎవడో నీకు, ఈ కులానికి, ఈ గోత్రానికి, ఇక్కడ ఉండేవాడికి అని చెప్పలేదు మన వాళ్ళు. భూమండలము మీద మనిషి అయి పుట్టిన ప్రతి వాని కోసము వేదం ఉన్నది, ప్రతి వాని కోసము రామాయణం ఉన్నది, ప్రతి వాని కోసము భారతం ఉన్నది, ప్రతి వాని కోసము భాగవతం ఉన్నది, ప్రతి వాని కోసము అష్టాదశ పురాణములు ఉన్నాయి, ప్రతి వాని కోసము షట్శాస్త్రములు ఉన్నాయి. వీడికి వాడికి ఏం చెప్పలేదు. అందుకని వీళ్ళ కోసము వాళ్ళకంటే ఇది అందరికీ అండి, వీళ్ళకు మాత్రమే కాదు అని ఈ కాలము దౌర్భాగ్యము చెప్పవలసి వస్తుంది. అప్పుడు అట్లా ఎవరు చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే అది చెప్పిందే వాళ్ళందరి కోసము. మనిషి అయి పుట్టిన ప్రతి వాడి కోసం ఎట్లా తరించాలో చెప్పాడు. నువ్వు ఏ విధంగా ఎవరికైనా నమస్కారం చేయరా, సర్వ నమస్కారాన్ని మామేవ ప్రాహు, నన్నే వచ్చి చేరుతాయి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత పెద్ద మాట అన్నాడు. నువ్వు ఎక్కడైనా నమస్కారం పెట్టు, సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నాడు. అన్ని నాకే వస్తాయిరా, నదులన్నీ సముద్రంలోకే వెళ్ళినట్టు అన్ని నా దగ్గరకే వస్తాయి, పో నువ్వే పేరన్నా చెప్పుకో అన్నాడు. ఎంత ఇంకా అంతకన్నా పైకి లేదు, అంత విశాలంగా చెప్పాడు ఈ ధర్మం. అందువల్ల స్నానము రెండు, ఒకటి జలము, ఒకటి అగ్ని. ఈ రెండు ఏమిటంటే అగ్ని దీపము, జలము స్నానం. స్నానము, దానము, దీపము ఈ మూడు గొప్పవి కార్తీక మాసములో. అన్ని మాసాలకు ముఖ్యము, ఈ మాసంలో కూడా చాలా ముఖ్యము దీపము. ఈ దీపం అన్నది చాలా ముఖ్యం. ఏమిటి? ఆ దీపం సర్వతమోపహం. దీపము వల్ల ఏమిటి అంటే సాధ్యం. నేతితో దీపం పెట్టాలి, మన విభవానుసారము, విత్తానుసారము. నెయ్యితో పెట్టమంటే కష్టపడాల్సిన పని లేదు. మీకు చేత కాకుంటే నూనెతో పెట్టండి, ఏమి పర్వాలేదు. ఈ నూనె వేయాలా గురువు గారు, ఆ నూనె వేయాలా అని ఇన్ని ప్రశ్నలు లేవు అక్కడ.
ఎన్ని ఒత్తులు వేయాలి ప్రశ్న. మనం ఒత్తుల దగ్గరే ఆగిపోతే ఎట్లా? ఎప్పుడో దాని దీపం వెలిగించి దానికి వికాసము ప్రకాశము పొందాలి. సాధ్యం ఫండమెంటల్ ప్రాకృతికముగా మూలములోనే చెప్పాడు. సాధ్యం నేతితో కూడినది త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేసి అని స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ ఒక ఒత్తి వేయాలా గురువు గారు? మూడు ఒత్తులు అంటే కూడా మళ్ళీ అడుగుతారంటే, ఒక దీపానికి 3 ఒత్తులు వేసాను గురువు గారు, మరి 2వ దీపానికి 3 వేస్తే 6 అవుతాయి కదా అని అడుగుతారు. అసలు ప్రశ్నలకు మనమే మూలం, ఎట్లా పుడతాయో తెలియదు. అసలు ప్రశ్నలు ఎట్లా అడగాలో, సందేహాలు ఎలా రావాలో మనల్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ 3 వేస్తే ఇక్కడ 3 వేస్తే తప్పేముంది? ఒక దీపానికి 3 కదా, 6 అవుతాయి కదా అని మళ్ళీ సందేహం ఎందుకు రావాలి నీకు? లేదు గురుగారు దీంట్లో 2 వేసి ఇక్కడ 1 వేస్తే ఏమన్నా తప్ప అని అడగటం మళ్ళీ దాంట్లో. నిన్న ఎవరో నాకు ఇలా దేవాలయం ఉంది, ఇప్పుడు మన దేవాలయం ఉన్నట్టు ఆ గర్భాలయం ఉంది. గర్భాలయానికి ఎవరో ఇంతకు గోడ అడ్డం కట్టాడు. నాకు వాట్సాప్ లో పంపించారు నిన్న. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది గోడ కట్టి నాకు కింద ప్రశ్న రాశారు, గురువు గారు ఇలా గోడ కట్టి అభిషేకం చెయ్యవచ్చా అని. వాడి ఇబ్బంది ఏమో నాకు తెలియదు, వాడు వివరాలు రాయలేదు. నేను సభలో ఉన్నాను, మాట్లాడడానికి వీలు లేదు, అంతా మౌనము, అంతా వ్రాతపూర్వకముగాను. నా సమయంలోనే నేను చూడాలి, ఈ సమయంలోనే వాడు ప్రశ్నించాలి. వాడి సందేహం, గోడెందుకు కట్టావురా అని అడగడానికి వీలు లేదు. కట్టాడు ఇంతెత్తు. అంటే వాడు ఏమన్నా జనం అందరూ లోపలికి తోసుకొని వస్తారని గోడ కట్టాడా నాకు తెలియదు. గర్భాలయానికి ఎవడన్నా మోకాటెత్తు గోడ కడతాడా అండి? కట్టి వాడు అభిషేకం చెయ్యవచ్చా అని నన్ను ప్రశ్నిస్తే నేను ఏ శాస్త్రం వెతకాలి, ఏ వేదంలో వెతకాలి? వాడు మోకాటెత్తు గోడ కట్టమని వీడికెవడు ఉపదేశించాడు? జనం ఒకవేళ తోసుకొస్తారనుకుంటే చిన్న గ్రిల్ లాంటిది ఒక ఇనుపది ఏదైనా పెట్టుకోవచ్చు కదా అడ్డము. వానికి ఏమన్నా అడ్డం పడ్డారా ఎవరైనా? వాడు గోడెందుకు ఇటుకలు పెట్టి బాగా చక్కగా సిమెంట్ వేసి ఇంత గోడ కట్టాడు. ఇంకా మొత్తం సిమెంట్ పుయ్యలా ఇటుకలు కనపడుతూ ఉండగా కట్టాడు. ఒక రోజు ముందు కట్టి ఇట్లా అభిషేకం చేయవచ్చా అన్నాడు. అంత దురదృష్టం ఎందుకు? శివుడి హాయిగా లోపల వెళ్లి వాడు అభిషేకం పంచామృతములతోనూ అన్ని విధాల జలముతోనూ అభిషేకం చెయ్యకుండా వాడు గోడ కట్టి ఇలా అభిషేకము చెయ్యవచ్చా అంటే ఏ వేదములో శాస్త్రములోనూ రాయలేదు. వీడు ఇట్లాంటి వాడు ఒకటి జాతిలో పుడతాడని వాళ్ళకు తెలియదు. ఏం చేస్తాం అంటే సందేహాలు ఎట్లొస్తాయో చెబుతున్నా. అందువల్ల మనకు సందేహాలు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం అంటే ప్రియం అని ఎంత చక్కగా అన్నాడు చూడండి. ప్రియం ఎందుకు అక్కడ? నిజంగా అంటే చిన్న మొగ్గలాగా దీపము వెలిగించు అంటే ఇంతెత్తు మంట పెట్టొద్దురా అని దాని అర్థం. దీపం అనే పేరుతో ఎక్కడో శిఖరాల్లో పెట్టొచ్చు, అయ్యప్ప జ్యోతి అని పెట్టొచ్చు, లేదా అరుణాచలం దగ్గర పెట్టొచ్చు. నీవు ఇంటిలోను గుడిలోను పెట్టే దీపం అంత పెట్టొద్దు, ప్రమాద హేతువు సమాజానికి. ఎంత గొప్పగా సూక్ష్మంగా చెప్పారు చూడండి. వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. 3 లోకముల యందు ఉన్న చీకటిని పోగొడుతుందిరా. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక 3 విధములైనటువంటి తాపములను పోగొడుతుంది. త్రివిధములైనటువంటి లోకముల యందు ప్రకాశిస్తుంది అన్నాడు. అంత గొప్పది. అంటే ఆ జ్యోతి యందు, ఆ మీరు వేసే వత్తి యందు, దారపు పోగులో ఒక్కొక్క కణములు ఎన్ని కోటాను కోట్ల కణములు ఉన్నాయో, మీరు వేసే తైలములో లేదా ఆజ్యములో ఎన్ని సూక్ష్మ బిందువులు కణములు ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు మీకు శివ సాయుధ్యము లభిస్తుంది అని దానికి ఫలం. తప్పట్లు కొట్టండి, పర్వాలేదు. అనుమానంగా కొడుతున్నారు అంటే కొట్టిన వాళ్ళకే సాయుధ్యం వస్తుందని నా నమ్మకం. అంటే అది మీకు అర్థమైందని అర్థం. అందువల్ల ఆ శివ సాయుధ్యము లభిస్తుంది. శివేన సహమోదతే అన్నాడు. శివుడితో సహా కైలాసములో ఉంటావు అన్నాడు. కైలాసం ఏమిటయ్యా? కే లసతి ఇది కైలాస అన్నాడు. కే ఆనందే లసతి ఇది కైలాస. కాశీకి పేరున్నది. ఆనందకాననేవనే ఆనందకాననం అని పేరు దానికి. ఆనందకాననము అన్నారు. ఆనందవనము, నిత్యానందము. పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటంటే నిత్యానంద, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏమిటంటే శివుడు అంటే ఆనందం అన్నాడు, విష్ణు ఆనందంగా ఉన్నాడు అంటే ఎందుకుండడు? వైకుంఠ అన్నాడు. వికుంఠము, విగతమైనటువంటి కుంఠం అంటే మొక్కబోనిది.
ఎప్పుడు మొక్కబోవటం ఉండదు, సంపూర్ణమైన ఆనంద స్థితి. అందుకని అటు కాశీకి ఆనంద కాననం అన్నాడు, ఇది ఆనంద నిలయం అన్నాడు. తిరుపతిని చూడండి, పేర్లు ఆనంద నిలయ గోపురం అన్నాడు. అది విష్ణువైనా శివుడైనా ఏమీ భేదము లేదు. మన అజ్ఞానము మాయాను ఎంత గొప్పదానివి అన్నారు శంకరాచార్యుల వారు. అఘటిత ఘటనా పటీయసి మాయా అన్నాడు. ఇంత మంచి మాట ఇంతవరకు ఏ మహాగురువు గాని ఏ మహాకవి గాని అని ఉండడు, అనడానికి వీల్లేదు. మాయను అఘటిత ఘటనా పటీయసి అన్నాడు శంకర భగవత్పాదుల వారు. అఘటిత ఘటనా పటీయసి, ఎంత మంచి రమ్యమైన మాట. దీన్ని చూస్తే మాయ ముందు కవులకు మాలాంటి వాళ్ళకి ఇంత గొప్ప మాట అన్నాడు, ఇంతకన్నా గొప్ప మాట ఎవడనగలడు అనిపిస్తుంటుంది. అఘటిత ఘటనా పటీయసి అన్నాడు శంకర భగవత్పాదులు. అలా ఆ మాయ కమ్మి ఇది ఇది అది అది అని ఆ ప్రతిదాని యందు భేదము కనపడితే అది మాయా అన్నారు. అందువల్ల మాయారహితమైనటువంటి పరమేశ్వర స్వరూపము. ఇంకా ఒక్క ప్రయోజనము చెప్పి విరమిస్తాను. స్నానం, సూర్యోదయాత్ పూర్వము స్నానము, దీపము సంధ్యా సమయము అంటే సూర్యుడు ఉండగానే దీపము వెలిగించటము. కార్తీక దీపమైనా అంతే. కాబట్టి ఒక దీపం మనం అందరం కలవడానికో దానికో దీనికో 1 గంట ఆలస్యం కావచ్చు, అది లెక్క కాదు. గుడిలో ఒక దీపం వెలిగిస్తే తక్కిన దీపాలన్నీ అనుస్యూతముగా అర్ధరాత్రి దాకా కూడా వెలిగించవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. ఒక దీపం ముందు వెలిగితే చాలు. దీపాద్దీప అన్నాడు, దీపము నుంచి దీపము అన్నాడు. ప్రకాశము ఎలా లోకంలో వెలుగుతుందయ్యా అంటే దీపాద్దీప అన్నాడు. దీపము నుంచి దీపము. ఏమిటి ఈ దీపము? ఇంకా ఏమిటి ఉపయోగము అంటే ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, కీటా పతంగా మశకాశ్చ వృక్షా. కీటములు అంటే చిన్న రెక్కలు కలిగిన పురుగులు, అవి కీటకములు అన్నాడు. కీటములు అంటే మిడతలు, ఇట్లాంటివన్నీ కూడా లెక్క. ఇంకా దాంట్లో ఇవి అవి అని లేదు. కీటాహ పతంగాహ పక్షులు, మశకాహ అంటే దోమలు ఈగలు, ఇవన్నీ. వృక్షాహ వృక్షములు, ఇవన్నీ కూడా కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ. జలే స్థలే ఏ నివసంతి జీవాహ. నేలలోను నీళ్లలోను ఆకాశములోను వాయుమండలములోను ఏ ఏ జీవులైతే నివసిస్తూ ఉన్నాయో ఇవన్నీ పాపం దీపం పెట్టలేవు. మనిషికి 2 చేతులు ఉన్నాయి, మనం పెట్టొచ్చు దీపం. తక్కినవి ఏవి దీపము చెట్లు గాని పెట్టలేవు. ఇవన్నీ కూడా దీపం ప్రదృష్ట్వా, ఈ దీపమును చూసి, దృష్ట్వా ప్రదీపం న లభంతి జన్మ. ఈ దీపమును చూసి ఆ వెలుగును ఇట్లా వాటి కంట పడగానే మళ్ళీ వాటికి జన్మరాహిత్యం వస్తుందట, మోక్షం. ఎంత గొప్ప ఉపకారం అండి. మనము తరించటమే గాక ఇవన్నీ తరించటము ఇంకా లోతుగా చెప్పాడు. ఏ తే శ్వపచాశ్చ విప్రాహ. మళ్ళీ జన్మలో ఏమవుతాయి? శ్వపచములు అంటే కుక్కను వండుకుని తినేవాళ్ళు. అంటే ఇవన్నీ అట్లా ఎట్లు తింటాయండి అని మీరు అడగవచ్చు. ఇప్పుడు చెట్టు పాపం కదలలేదు, దాని మొదట్లో ఒక కుక్క ఏదైనా ప్రమాదానికి గురైంది అనుకోండి, పాపం ప్రాణం విడిచింది అనుకోండి, దానికి పాపం అంటుతుంది అన్నాడు ఆ చెట్టుకు. దాని కర్తవ్యం ఏం లేదు, ఆ మొదట్లో ఇదైంది. కానీ దాని స్పర్శ కారణము చేత దానికి సంపర్కం ఉన్నది అన్నాడు. అంటే ఎంత సూక్ష్మము మన వాళ్ళు. సరే, అవి ఈ తక్కినవన్నీ మశకాహ, ఈ దోమలు ఈగలు, వీటికి ఏమిటండి అంటే వీటికి ఆ మృత శరీరము మీద ఇవన్నీ వాలుతాయి, వాటికి పాప సాంకర్యం ఏర్పడుతున్నది. అటువంటి పాపము నుంచి ఎవరు ఉద్ధరించాలి అంటే ఇదిగో నివ్వి పెట్టేటువంటి కార్తీక దీపము అన్నారు. ఎంత అద్భుతం అండి, ఎంత పుణ్యం అండి. ఇది మన జన్మలను తరించడము, మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన మిత్రుడు, మన వీధి వాళ్ళు మాత్రమే కాక ఇటువంటి జీవరాశిని కూడా తరింపచేస్తున్నది దీపము అన్నాడు. ఇంత అద్భుతము కార్తీక దీపము యొక్క ప్రయోజనము. స్నానము, దానము. దానం అనేది ఇవ్వటం. బ్రాహ్మణునికి ఇవయ్యా అన్నాడు. నన్ను ఒక ఆయన అడిగాడు, బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం గురువు గారు అన్నాడు. అందరికీ ఇవ్వచ్చు, కానీ బ్రాహ్మణుడు ప్రధానము దానానికి అన్నాడు. ఎందుకండి అన్నాడు. అంటే ఏం లేదు నాయన, నువ్వు అన్నం తింటే నోటి వెంటనే తింటావు కదా, అన్నం ఇంత మూట గట్టి మోచేతికి మోకాలికి కడితే నీకు బలము రాదు.
అందువల్ల బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ముఖము ద్వారానే నోట్లోనే అన్నం పెట్టుకోడు ఎవడు, పెడితే నోరు మింగుతుంది, శరీరానికంతా బలం వస్తుంది, సమాజానికంతా అందుతుంది. బ్రాహ్మణుడు వేదమును ధర్మమును నిలిపేవాడు కాబట్టి వాడికి దానమిమ్మని అన్నాడు. అంతే తప్ప నీవిచ్చేవేవో పెద్ద పెద్ద అగ్రహారాలు, ఏమిస్తున్నావు, అగ్రహారాలన్నీ దోచుకుంటున్నారు ఇవాళ. ఒకప్పుడు మహానుభావులు చక్రవర్తులు అందరూ దేవతాయతనములకు దేవాలయాలకు అంటే 5,000 ఎకరాలు ఉండేదండి మా దేవాలయానికి, ఇప్పుడు 3 ఎకరాలే ఉంది. అందరూ దోచుకొని ఇళ్ళు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టి అన్ని చేసి 5,000 ఎకరాలు 3 ఎకరాలకు 2 ఎకరాలకు దించి వాడు నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొచ్చాడు. మన దాతలు మహాత్ములు సమాజంలో మహనీయులందరూ. బ్రాహ్మణుడు తిన్నాడా? ఎవడు తిన్నాడండి? అందువల్ల కులము కాదు ఇక్కడ ప్రధానము, వాని యొక్క గుణమే ప్రధానం. ఏ మహానుభావుడో ఎవడి పాపం దేవస్వం విషముచ్యతే అన్నాడు. బ్రాహ్మణుని సొమ్ము గాని దేవుని సొమ్ము గాని విషము అన్నాడు. ఈ బ్రాహ్మణుని సొమ్ము దేవుని సొమ్ము ఏమిటి అంటే, దేవుడి సొమ్ము తినడము గాని బ్రాహ్మణుని సొమ్ము తినడము గాని భూసురులు అన్నారు. ఈ 2 పాపాలు చేసిన వాడికి ఏమవుతుందయ్యా అన్నాడు. ఏమీ లేదు, బ్రహ్మస్వం విషముచ్యతే అన్నాడు. ఇది విషం ఏకాకినం హంతి, విషము తింటే ఆ తిన్నవాడికి ప్రమాదం, అంతవరకే. కానీ ఈ దేవుడి సొమ్ము బ్రాహ్మణుడి సొమ్ము తిన్నవాడికి మాత్రము వాడు వంశములు కూడా అది ప్రమాదమే, వాడికి ఎక్కిరాదు, వంశం అంతా కూడా ప్రమాదములోనే పడుతూ ఉంటుంది. అనుకోని రోగాలు వస్తాయి, రోగాలు రొస్టులు, వాడి దెబ్బంతా ఇట్టనే పోతూ ఉంటుందండి, సంపాదించినంత అదే ద్వారే. ఇది జాగ్రత్తగా ఉండవలసినది. భగవంతుని సొమ్ము విషయములో బ్రాహ్మణుని సొమ్ము విషయములో జాగ్రత్త సమాజం అంతా పాటించవలసిందే. ఏష ఆదేశ ఏష ఉపదేశ. రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క ఆయన కుటుంబము యొక్క పాద సన్నిధిలో ఈ ప్రసంగము ఇవాళ నేను చేయగలిగినందుకు ఇక్కడ కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, ఈ వీధిలోను పక్క వీధిలోను ఈ అన్ని వీధులలో ఈ కాలనీలో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. పరమేశ్వరుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అపార కరుణా ప్రవాహము మీ యందు, మీ కుటుంబముల యందు, మీ వంశముల యందు, మీ బంధుమిత్రాదుల యందు నిరంతరము ప్రసాదించుగాక. మీ పక్కనే ఉంటుంది అవధాన సరస్వతి పీఠం, హైటెక్స్ రోడ్ లో. అమ్మవారు కూడా చాలా మహిమ అక్కడ, మా సరస్వతీదేవి. అక్కడ మాకు కూడా శివుడు ఉన్నాడు, కాశీలింగము. అక్కడ కూడా నేను ఆ వశిష్ఠ గుహ, వశిష్ఠుడు తపస్సు చేసిన గుహ దగ్గరకు వెళ్ళాను ఒకసారి నేను. అది హరిద్వార్ హృషికేశ్ దాటి పైకి వెళ్ళాలి. ఆ జోషి మఠకు వెళ్లే దారిలో ఉంది. అక్కడ 150 అడుగులు ఇట్లా కిందికి దిగితే గంగా నది ఎంత విశాలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ వశిష్ఠుల వారు అరుంధతీదేవి తపస్సు చేసిన గుహ అని చూపించారు గుహను. ఆ గుహ కింద ఇంత పెద్ద నది ప్రవహిస్తూ ఉన్నది. అక్కడ నేను ఒకనాడు దర్శనానికి వెళితే ఆ దర్శనం అవుతున్నప్పుడు ఆ ఒక చోట ఇంత పెద్ద లింగము కనపడ్డది నాకు. అంతమంది ఒక నాతో పాటు శిష్యులంతా ఒక 20 మంది ఉన్నారు. ఒక పెద్ద వ్యాన్ తీసుకుని వెళ్ళారు. అందులో 20 మందికి నాకే దర్శనం ఇచ్చింది. అది నేను ఇట్లా తీశాను, ఇంతమందికి కనపడలేదు, మీకు స్వామి శివుడు దర్శనం ఇచ్చాడు గురువు గారు అన్నారు. అక్కడ దొరికిన ఇంత పెద్ద లింగము కాబట్టి దానికి వశిష్ఠ లింగము అని పేరు పెట్టాను. అక్కడే బిల్వము తీసుకొచ్చారు. గంగా నది ఇంకా నీటికేమి కొదవ, అక్కడే నీళ్లు పోసి శివుడికి అక్కడే అభిషేకం చేసి వశిష్ఠ గుహలో ఆ లింగమును తెచ్చాము. మా పీఠంలో ఉన్నది. ఆయనకి ఎప్పుడు ఆలయం కట్టాలో, ఎప్పుడు కట్టించుకుంటాడో, నాకెప్పుడు అనుగ్రహం ఇస్తాడో అలా పెట్టుకుని రోజు అభిషేకాలు చేస్తూ ఉన్నాం మా గుడిలో అక్కడ. అందువల్ల అటువంటి వశిష్ఠలింగ దర్శనము కూడా చేయవచ్చు. మీకందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం.
Please subscribe to our YouTube channel. Like and share this video.